కళ్యాణీ పథకాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ సుందరకాండలో. 100 సంవత్సరములు బ్రతికున్నవాడు చిట్ట చివరి రోజైనా శుభవార్త వింటాడు తప్ప జీవితం అంతా దుఃఖాలు ఉండవు లోకంలో. ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడతారో, ఏం బుద్ధిమతాం వరిష్టం మహానుభావుడు. ఒకప్పుడు లంకాపట్టణాన్నంతటినీ దహించారు. దహించి సముద్రపు డొడ్డుకు వచ్చి తోక ఆ నీళ్లలో చల్లార్చుకున్నారు. చూశారు లంక వంక, లంకంతా కాలిపోతోంది. అప్పుడు అనుకున్నారు, అయ్యయ్యయ్యయ్యో కోపం ఎంత పనైనా చేయిస్తుంది. ధన్యాస్తే పురుష శ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస క్రుద్ధ పరుషయా వాచా నరం సాధు నధిక్షిపేత్. ధన్యాస్తే పురుష శ్రేష్టా, ఎవడు ధన్యుడైనటువంటి పురుషుడు అంటే అగ్నిహోత్రం పైకి లేస్తుంటే నీళ్లు పోసి నిప్పు నార్పినట్టు పైకొస్తున్న కోపాన్ని చల్లార్చుకున్నవాడు, తొక్కి పట్టినవాడు, ఆలోచించినవాడు. వాడు ఎవరో వాడు ధన్యాత్ముడు. యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతే. ఎవడు మహాత్ముడు, ఎవడు పురుషుడు, ఎవడు గొప్పవాడంటే లోకంలో ఎంత కోపం వచ్చినా సరే ఆ కోపాన్ని వదిలిపెట్టేస్తున్నాను అన్న తరువాత ఇక పాము తన ఒంటికి పట్టిన కుబుసాన్ని తాను ఎలా వదిలిపెట్టేస్తుందో అలా తనకొచ్చిన కోపాన్ని తాను వదిలిపెట్టగలిగిన వాడెవడో వాడు పురుషుడు. వశవర్తి అని ఒక మాట ఉంటుంది. తనకన్నా పైన ఉన్నటువంటి వాళ్ళకి, గౌరవనీయులైనటువంటి వారికి, పెద్దలైనటువంటి వారికి, తనకన్నా అధికారంలో ఉన్నటువంటి వారికి మనిషి స్వచ్ఛందంగా తనంత తానుగా వశపడి ఉండాలి. అలా తాను వశపడి ఉండకపోతే దానివల్ల ఉపద్రవం పైన ఉన్న వాళ్ళకి సంభవించదు. ఎవరు వశపడలేదో వాడికే సంభవిస్తుంది. ఎంత శక్తివంతుడు కానివ్వండి, ప్రయత్నపూర్వకంగా ఏదో ఒక స్థానం దగ్గర తాను వశవర్తి కావాలి. ఒక గురువు గారి దగ్గరైనా లొంగి ఉండాలి, తండ్రి దగ్గరైనా వంగి ఉండాలి, తల్లి దగ్గరైనా వంగి ఉండాలి, అన్నగారి దగ్గరైనా వంగి ఉండాలి, అధికారి దగ్గరైనా వంగి ఉండడం నేర్చుకోవాలి. కనీసంలో కనీసం తన స్నేహితుడి దగ్గరైనా లొంగి ఉండడం నేర్చుకోవాలి. ఎక్కడా నేను ఇప్పుడు ఎవ్వరికీ వశవర్తిని కాను అన్నాడు అనుకోండి, ఆయన యథార్థంగా ఎంత గొప్పవాడు కానివ్వండి, అది శోభించదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఉద్యోగంలో చేరినప్పుడు ఎంత చదువుకున్నవాడైనా కావచ్చు, ఎంత సమర్థత కలిగిన వాడైనా కావచ్చు, కానీ తన పై అధికారిని గౌరవించి, అధికారి మాటకి గౌరవం ఇచ్చి, తాను ఆయనకి వశపడి మర్యాదతో ప్రవర్తించడం, మర్యాదతో కార్యక్రమాన్ని నిర్వహించడం చేత కాలేదనుకోండి, యువతలవాడు ఎంత సమర్థుడు కానివ్వండి, పై అధికారి భరించలేడు. ఎంత తెలివైన వాడైనా కానివ్వండి, ఇతను నాకు వద్దండి, నా దగ్గర ఇతను సహాయకుడిగా నాకు వద్దంటాడు. ఎందుకని అంటే, ఏ పని చెప్పినా మీకేం తెలుసు, నాకే తెలుసుదా బాగా అనడం మొదలుపెట్టాడు అనుకోండి, నిజంగా అవతలవాడు తెలివైన వాడైనా అలా అన్ని వేళలా ధిక్కరించడం అనేటటువంటిది యువతల వారికి అంగీకారయోగ్యంగా ఉండదు. అందుకే వశపడి ఉండడము అనేటటువంటి మాట నేర్చుకోలేనప్పుడు అది జీవితంలో అంత శోభస్కరంగా పరిణమించదు. అసలు లోకంలో ఎవరికన్నా గొప్పవాడెవరు అంటే స్వామి హనుమయే. ఆయనంత వేగం కలవారు లేరు, ఆయనలా దూకగలిగిన వారు లేరు, ఆయన లాంటి బ్రహ్మచర్యనిష్ట కలిగినటువంటి వాడు లేడు, ఆయన లాంటి శాస్త్ర పాండిత్యం ఉన్నవాడు లేడు, ఆయన అంత తెలివైనవాడు లేడు, ఆయనంతటి విద్వాంసుడు లేడు, ఆయన అంతటి వాక్యజ్ఞుడు లేడు, ఆయనలా మాట్లాడగలిగినటువంటి వాడు లేడు. ఇన్ని శక్తులు ఆయన యందు కేంద్రీకరింపబడి ఉన్నప్పటికీ కూడా తన పైన ఉన్నటువంటి వాడు తనతో సమానుడు కానీ తనకన్నా తక్కువ వాడే అని తనకి తెలిసిన్నప్పటికీ కూడా ఆయన ప్రభువైనటువంటి కారణం చేత గౌరవించడం అనేటటువంటి మాట నిజంగా స్వామి హనుమ దగ్గర నేర్చుకోవాలి. ఇవాల్టి రోజు వర్తమాన కాలంలో ఉన్నటువంటి సమాజంలో అసలు ఒక ఉద్యోగం చేసేటప్పుడు పైవారిని గౌరవించి పైవారి పట్ల వినయ విధేయతలతో ప్రవర్తించడము అనేటటువంటి మాట జీవితంలో అన్వయం చేసుకోవడం నేర్చుకోవాలి అంటే స్వామి హనుమ యొక్క వృత్తాంతాన్ని పరిశీలించాలి.
ఒకానొకప్పుడు జాంబవంతుడే ఆయనతో ఒక మాట అన్నాడు. నిన్నటి రోజు ఉపన్యాసంలో నేను మీతో మనవి చేశాను. స్వామి హనుమతో మాట్లాడుతూ ఆయనతోటే ఒక మాట అంటాడు. స్వామి హనుమ, మీరు సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోస్యాపి తేజసాచ బలీనచ అన్నాడు. ఓ హనుమ, మీరు ఎంత శక్తి కలిగినటువంటి వారు అంటే హనుమాన్ హరిరాజస్య అని పిలిచాడు. ఈ కోతులకన్నిటికీ కూడా రాజు వంటి వాడా? హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి, నీవు మన ప్రభువైనటువంటి సుగ్రీవుడితో సమానమైనటువంటి బలపరాక్రమములు కలిగినటువంటి వాడివి. సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీనచ, రామలక్ష్మణుల యొక్క తేజస్సు ఎటువంటిదో నీ యొక్క తేజస్సు నీ యొక్క బలము కూడా అంతటివే. అయినా ఆయన యొక్క తేజస్సు కానీ ఆయన బలపరాక్రమాలు కానీ లోకహితమునకు ఉపయోగపడ్డాయి తప్ప ధిక్కరించడానికి కానీ, నేనింత వాణ్ణి కాబట్టి నా ప్రభువు సుగ్రీవుణ్ణి గౌరవించవలసిన అవసరమే ఉందని కానీ, నేను రామలక్ష్మణుల్ని గౌరవించవలసిన అవసరమే ఉందని కానీ ధిక్కార ధోరణితో ఆయన ప్రవర్తించినటువంటి సందర్భం ఆయన జీవితం మొత్తం మీద ఒక్కటి కూడా కనపడదు. అంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. అందుకే హనుమని ఉపాసన చేస్తే సమస్తమైనటువంటి మంగళకరమైన గుణములు అలవడతాయి. బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాగ్ముటత్వంచ హనుమాత్ స్మరణాద్భవేత్ అంటారు. హనుమని స్మరించినంత మాత్రం చేత బుద్ధి, కీర్తి, బలము, ఆయువు, ఆరోగ్యము, నిర్భయత్వము ఇటువంటి మంచి లక్షణములు అన్నిటినీ మించి జాడ్యం పోవడం లాంటి మంచి లక్షణాలన్నీ సంక్రమిస్తాయి. అంత గొప్ప స్వరూపం హనుమ. హనుమ అంత మంగళప్రదుడు కావడానికి కారణం ఆయన పరమశివుని యొక్క అవతారం. శివావతారమే హనుమ. అందుకే శివుడు మంగళప్రదుడు. శివ అన్న నామానికి అర్థం ఏమిటంటే నిత్య శుభంకరుడు. ఎప్పుడూ శుభములను చేస్తూ ఉంటాడు, ఎప్పుడూ మంగళములను చేస్తూ ఉంటాడు, ఎప్పుడూ శోభనములను చేస్తూ ఉంటాడు. అలా ఎప్పుడూ శుభం చేసేవాడెవరో ఆయనకే శివుడు అని పేరు. ఆ శివుడే స్వామి హనుమగా అవతారం స్వీకరించారు. ఈ రహస్యం తెలిసున్నవారు కాబట్టే సమర్థరామదాసు గారు త్రయోదశాక్షరీ మహామంత్రాన్ని వ్యాప్తి చేశారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, అది త్రయోదశాక్షరీ మహామంత్రం అంటారు దాన్ని. అందులో 13 అక్షరాలు ఉంటాయి. 13 అక్షరాలతో ఉండేటటువంటి ఈ త్రయోదశాక్షరీ మహామంత్రాన్ని వ్యాప్తి చేసినటువంటి వారు సమర్థరామదాసు గారు. వారు ఎక్కడికి వెళ్ళినా ఒక మాట అంటుండేవారు, జై రఘువీర అంటుండేవారు. ఆయన ప్రచారం చేసింది శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న మంత్రం ఎంత శక్తివంతం అంటే, పెద్ద పెద్ద అధికార స్థానాలలో ఉండి ఒక్క సంతకం పెడితే కొన్ని కోట్ల రూపాయలు విడుదల చెయ్యగలిగినటువంటి వాళ్ళు, ఒక్క సంతకం పెడితే కొన్ని లక్షల మంది జీవితాన్ని ప్రభావితం చెయ్యగలిగినటువంటి వాళ్ళు, తమ బుద్ధి ఎప్పుడూ మంగళప్రదంగా 10 మందికి పనికొచ్చేటట్టుగా రాగద్వేషాలకి అతీతంగా ప్రచోదనమయ్యేటట్టుగా ఉండాలి అంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న మంత్రాన్ని వింటూ ఉంటారు. నేను కర్ణాటక గవర్నమెంట్లో పనిచేసేటటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తాలూకా అధికార కార్యాలయంలో ఆయన కూర్చునేటటువంటి గదిలో నేను ఈ మంత్రం చాలా తక్కువ స్థాయిలో వినపడుతుండగా విన్నాను ఒకసారి. ఆయన్ని అడిగాను, మీరు ఇది ఎందుకు వింటుంటారు అని అడిగాను. అడిగితే, నేను ఒక్క సంతకం పెడితే కొన్ని కోట్ల రూపాయల నిధులు విడుదలవుతాయండి, నేను ఒక్క సంతకం పెడితే కొన్ని లక్షల మంది జీవితాలు ప్రభావితమవుతాయి, అంత శక్తివంతమైన శాఖలో నేనున్నాను. నా బుద్ధి ఎప్పుడూ కూడా వైక్లభ్యం పొందకూడదని, సక్రమమైన రీతిలో అది ప్రచోదనం పొందాలని ఈ శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న మంత్రాన్ని నిరంతరం వింటుంటాను అన్నారు. అది పరమసత్యం. ఎందుచేత అంటే సమర్థరామదాసు గారు 13 అక్షరాలతోటే ఆ మంత్రాన్ని తీసుకురావడం వెనకాతల ఒక పెద్ద రహస్యం ఉంది. ఇది 13 అక్షరాలతో వచ్చి బీజాక్షరములతో సంపుటీకరణమై ఉంటుంది. అందులో శ్రీరామ, జయ రామ,
జయ జయ రామ. 3 మాటలు రామనామం తిరుగుతుంది. 3 మాటలు రామనామం తిరిగి మొట్టమొదటి అక్షరం శ్రీకారంతో ప్రారంభం అవుతుంది. శ్రీకారానికి శాక్తేయ ప్రణవము అని పేరు. అమ్మవారి శక్తి అంతా శ్రీకారంలో ఉంటుంది. రామ పురుషవాచకం. శ్రీరామ అనేటప్పటికీ అది సీతారాములిద్దరినీ కలిపి చెప్పినటువంటి మంగళవాచకం అవుతుంది. పక్కన స్త్రీశక్తి లేకపోతే స్త్రీతో కలిసి ఉండనటువంటి మూర్తికి ఉపాసన ఉండదు. అంటే నిరంతరం భగవదార్చనగా ఉపాసన చేయడానికి అవకాశం ఉండదు. అందుకే దేవతలందరినీ భార్యలతో కలిపి సంకేతిస్తారు. అది ఉపాసనా పరంగా ఉండేటటువంటి రహస్యం. కాబట్టి ఇప్పుడు శ్రీరామ జయ రామ జయ జయ రామ. మళ్ళీ జయ శబ్దం 3 మాటలు తిరుగుతుంది. జయ అని ఎక్కడన్నా 18 అని గుర్తు. దాని చేత సమస్త వాంగ్మయము ప్రతిపాదింపబడుతుంది. జయ అన్న శబ్దం మంగళవాచకం. అందుకే అది అమంగళాలు కలగనివ్వదు. ఇవన్నీ ఒకెత్తైతే అందులో 13 అక్షరాలే ఉండేటట్టుగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న మంత్రాన్ని సమర్థరామదాసు గారు తీసుకురావడానికి ఒక కారణం ఉంది. శ్రీరుద్రం అని మనకి యజుర్వేదాంతర్గతంగా ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం. ఆ శ్రీరుద్రంతో ప్రతిరోజు శివాలయంలో శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. అందులో నమక చమకాలది 2 పాఠాలు ఉంటాయి. ఈ శ్రీరుద్రంలో శంకర అనేటటువంటి నామం అత్యంత కీలకం. ఎందుకని అంటే శం కరోతి ఇది శంకర. ప్రత్యక్షంగా శుభాల్ని తీసుకొచ్చి అందించేటటువంటి వాడెవరో ఆయనని శంకర అని పిలుస్తారు. శంభు అంటే సుఖముల యొక్క ఉత్పత్తి స్థానం. శంకర అంటే ఆ శుభములను తీసుకొచ్చి అందించేటటువంటి వాడు. అటువంటి శంకర అన్న నామం శ్రీరుద్రాన్ని ఘనపాఠంగా చెప్తే 13 మాటలు తిరుగుతుంది. 13 మాటలు శంకర అనేటటువంటి నామము తిరగాలి అంటే శ్రీరుద్రాన్ని ఘనపాఠంగా చెప్తారు. అది ఒక్క ఘనపాఠీలు మాత్రమే అలా చెప్పగలరు. అలా చెప్పగలిగినటువంటి ఘన చేత శంకర శబ్దము 13 మాటలు తిరిగేటటువంటి అద్భుతమైనటువంటి అధ్యాయము శ్రీరుద్రం. అటువంటి ఆ శ్రీరుద్రం ఏదైతే ఉందో అది పరమశక్తివంతమైనటువంటి అధ్యాయం యజుర్వేదంలో. శంకరానామం శ్రీరుద్రాన్ని ఘనగా చెప్తే 13 మాటలు తిరుగుతుంది. కాబట్టే ఆ శంకరుడే హనుమగా వచ్చారు కనుక ఆ హనుమ తత్వం ప్రకాశించాలి అంటే ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ ప్రకాశిస్తుంది. అందుకే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 13 అక్షరాలతో సమర్థరామదాసు గారు నిర్ణయం చేసి అంతటా కూడా వ్యాప్తి చేయడానికి కారణం అది. అందుకే శంకరుడే స్వామి హనుమగా వచ్చారు. అందుచేతనే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే వాయువు ఎవరో కాదు. వాయువు పరమశివుని యొక్క అష్టమూర్తులలో ఒకడు. శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భౌరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. 8గా పైకి కనపడేటట్టుగా ఉండేటటువంటి రూపాలు అన్నీ శివుడివి. ఆ 8 తప్ప ఇంకో 9 ఉండదు. అదే ఒకటి పృథివీ స్వరూపం భూమి, 2వది నీరు, 3వది ఆకాశం, 4వది గాలి, 5వది నిప్పు, 6 సూర్యుడు, 7 చంద్రుడు, 8 యజమాని. యజమాని అంటే నేను నేను అంటుంటానే ఇలా చూపించి లోపల ఉన్నటువంటి జీవుడు యజమాని. ఆ యజమానితో కలిపి 8 శివస్వరూపాలే. అందుకే ఈ పృథివీ అంతా కలిపి ఒక లింగస్వరూపాన్ని ధరిస్తే చూడాలి అనుకుంటే కాంచీపురం పెడతారు. కాంచీపురంలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జలలింగం. అందుకే జంబుకేశ్వరంలో ఉన్నటువంటి లింగం దగ్గర ఎప్పుడు నీరు ఊరుతుంది, కానీ అది ఎవ్వరి మీద చల్లరు, బిందెలో పట్టి పక్కన పోసేస్తారు. జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం. అగ్నిహోత్రం ఏమీ లింగంగా ఉండదు, కానీ బయట వాతావరణానికి మీరు గడప దాటి అంతరాలయంలోకి వెడితే ఉండే వాతావరణానికి తేడా ఉంటుంది. అరుణాచలం అంతరాలయం ఎప్పుడూ విడిగా ఉంటుంది. బాహ్యంలో అగ్ని,
ఆంతరమునందు జ్ఞానాగ్ని. కాబట్టి అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం. అందుకే అది బాగా స్పష్టంగా అర్థం అవడం కోసం ఏం చేస్తారంటే, శివలింగానికి యువతల 2 దీపాలు వెలుగుతుంటాయి. పైన ఒక దీపం వెలుగుతుంది, కింద ఒక దీపం వెలుగుతుంది. కింద వెలుగుతున్న దీపం ఇలా ఇలా కదలదు, పైన వెలుగుతున్న దీపం మాత్రం ఇలా ఇలా కదులుతూ ఉంటుంది, కానీ నిధనం అవ్వదు. ఇలా ఇలా కదలడానికి కారణం గాలి వస్తూ ఉంటుంది. ఆ వాయువే లింగస్వరూపం. శ్రీకాళహస్తిలో వాయులింగంగా ఉంటాడు. అక్కడ లింగాన్ని ఎవ్వరూ ముట్టుకోరు. ప్రధానార్చకులు కూడా ఆ లింగస్వరూపానికి పెట్టబడినటువంటి ఆ నవగ్రహ కవచాన్ని తీసేస్తారు వచ్చి. అది కూడా ముట్టుకోకుండా తీస్తారు తప్ప లింగాన్ని ఎవ్వరూ ముట్టుకుని అక్కడ ఆరాధన చేయరు. అందుకే శ్రీకాళహస్తిలో వాయులింగం, ఇక చిదంబరంలో ఆకాశలింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. ఈ 8 కూడా లింగస్వరూపాలే. ఇందులో వాయువు శివస్వరూపం. అందుకే ఆ వాయువు యొక్క కుమారుడే హనుమ, పవనసూతి అంటారు. ఆ కారణం చేతనే ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుక్కి తత్వత అభేదం. అందుచేత శివుడొకడు, హనుమ ఒకరు కాదు. హనుమయే శివుడు, శివుడే హనుమ. అందుకే హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ కేవలము మంగళమే ఉంటుంది. ఇక అమంగళం ఉండే అవకాశం ఉండదు, అశుభం ఉండే అవకాశం ఉండదు. అందుకే హనుమ యొక్క రూపాన్ని ఎక్కడ చెప్పినా వాల్మీకి మహర్షి కొన్ని రహస్యాల్ని దాచి చెప్తూ ఉంటారు. ఆయన పైకి వానర స్వరూపం, ఆయనంతటి సుందరాతి సుందరుడు ఇంకొకడు లేడు. సౌందర్యము అన్న మాటకు అర్థం ఏమిటి? అది అందంగా ఉండడం సౌందర్యం కాదు, మనకి నిరంతరము క్షేమకరమైనదేదో అది సౌందర్యం. నాగుపాం పడగ విప్పి ఆడుతోందనుకోండి, చాలా అందంగా ఉంటుంది. అందంగా ఉందని మీరు దగ్గరికి వెళ్ళి పట్టుకోగలరా? సింహం నోరు విప్పి గర్జించిందనుకోండి, చాలా బాగుంటుంది, కానీ దాని నోట్లో చేయి పెట్టగలరా? దానికి ఎదురు వెళ్ళగలరా? కంటికి అందంగా కనపడినవన్నీ సౌందర్యం కాదు. ఏది నిజానికి మనకి రక్షణనిస్తుందో అది సౌందర్యం. అమ్మ సౌందర్యం. అమ్మ సౌందర్యం అంటే అమ్మ అందంగా ఉంటుందని కాదు. అందుకే శంకరాచార్యుల వారు అమ్మవారి గురించి చెప్తే సౌందర్య లహరి అన్నారు. ఎందుకు అమ్మ సౌందర్యం అంటే, అమ్మ ఎప్పుడూ రక్షణకారకమే. ఎంత పెద్దదైపోనివ్వండి, అమ్మ పిల్లలు క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. అందుకే అమ్మ సౌందర్యం, తండ్రి సౌందర్యం, గురువు సౌందర్యం తప్ప లోకంలో కంటికి అందంగా కనపడినవన్నీ సౌందర్యాలు కాదు. హనుమ సుందరాతి సుందరుడు. ఏ కారణం చేత? మీరు ఆయన రూపాన్ని ఒక్కసారి చూసి ఆయన ముఖం వంక చూడండి, ఆయన చేతుల వంక చూడండి, ఆయన పాదాల వంక చూడండి, తెలిసో తెలియకో ఆయన చుట్టూ తిరగండి, ఆయన పేరు చెప్పండి. ఆయన చేసే పని ఏమిటి అంటే వెంటనే రక్షణ కల్పిస్తారు. దేని నుండి రక్షణ? ఉపద్రవం నుంచి రక్షణ ఇస్తారు. ఉపద్రవం అంటే ఒక్కడితో పోవచ్చు, లేదా అది ఊళ్ళని తుడిచిపెట్టేది కావచ్చు. ఇంతటి ప్రమాదాన్ని తప్పించి ఆపగలిగినటువంటి శక్తివంతుడెవరు అంటే హనుమ ఒక్కరే. అందుకే ఆయనకి ప్రదక్షిణం చేస్తే ఆయన గురించి చెప్పేటటువంటి తత్వం మారిపోతుంది. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అని చెప్తారు. బ్రహ్మ విష్ణు శివులు ముగ్గురు కలగలిసినటువంటి రూపం పరబ్రహ్మమై ఉంటారు. బ్రహ్మ విష్ణు శివాత్మకం, తరుణార్క ప్రభం శాంతం. తరుణార్క ప్రభం అంటే అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉంటారు. శాంతం, పరమశాంతమూర్తి అయి ఉంటారు. రామదూతం నమామ్యహం. ఇది హనుమ విషయంలో చమత్కారం. సాధారణంగా అంత పరబ్రహ్మస్వరూపంగా నిలబడినటువంటి వాడు స్తోత్రం చెయ్యబడతాడు తప్ప వేరొకరికి దూతగా ఉన్నాడు అని చెప్పరు. కానీ ఇంతటి గొప్ప అనుగ్రహశాలి అయ్యుండి కూడా తాను రామదూతగా, సుగ్రీవ సచివుడిగా, పవన తనయుడిగా, వానర సేనాధిపతిగా, వానర నాయకుడిగా కీర్తింపబడుతుంటాడాయన. అందుకే తులసీదాస్ గారు ఆ హనుమాన్ చాలీసా చేస్తూ ప్రార్థనా శ్లోకంలో హనుమ గురించి ఒక అద్భుతమైన మాట వాడారు. ఆయన గురించి చెప్తూ అంటారు,
రఘువరవరదూతం వాతజాతం నమామి అన్నారు. వాతజాతం అంటే వాయువు యొక్క కుమారుడు, నమామి నమస్కరించుతున్నాను. రఘువరవరదూతం అన్నారు. దానికి పాఠాంతరం ఉంది, ఇంకొకలా కూడా పిలుస్తూ ఉంటారు, రఘువర ప్రియభక్తం అంటూ ఉంటారు. కానీ రఘువర ప్రియదూతం, రామచంద్రమూర్తి యొక్క అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దూత. కోరి కోరి ఆయన పంపించారు. రామచంద్రమూర్తి జీవితం మొత్తం మీద పరిపాలకుడుగా ఎందరో దూతల్ని పంపించారు. కానీ అత్యంత క్లిష్టమైనటువంటి సందర్భంలో కోరి కోరి ఈయనే సమర్థుడు అని ఆయన పంపించినటువంటిది ఎవరిని అంటే కేవలంగా స్వామి హనుమని ఒక్కరినే అలా పంపించారు. అందుకే రఘువర ప్రియ దూతం, అంత గొప్ప దూత. రామదూతం నమామ్యహం. వేరొకరికి దూతగా కీర్తింపబడేటటువంటి హనుమ పరబ్రహ్మస్వరూపంగా ఎటువంటి అనుగ్రహాన్నైనా కటాక్షిస్తారు. శివస్వరూపం కనుకనే శివుడు ఎక్కడ ఉంటే అక్కడ శుభం, ఎక్కడ ఆయన పేరు చెప్తే అక్కడ మంగళం. హనుమ పేరు ఎక్కడ చెప్తే అక్కడ మంగళం, హనుమ పేరు ఎక్కడ చెప్తే అక్కడ శుభం. హనుమ సంతోషపడాలి అంటే ఆయనని కీర్తిస్తే సంతోషించరు, రామనామం చెప్తే సంతోషిస్తారు. అది ఆయనకున్న గొప్పతనం. తనని పొగిడితే కాదు, రాముణ్ణి పొగిడితే చాలు పరవశించిపోతారు. మీరు చూడండి, శ్రీరామాయణంలో మొట్టమొదట హనుమ ఎప్పుడు కనపడతారు? సుగ్రీవుడు రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని చూసి భయవిహ్వలుడైనటువంటి సందర్భంలో కనపడతారు. మొట్టమొదట కనపడుతూనే మంగళకర వాక్కులతో ఆయన ప్రసంగం ప్రారంభం అవుతుంది. తర్వాత వెడతారు, రామలక్ష్మణులు ఇద్దరినీ తీసుకొచ్చి సుగ్రీవుడితో కలుపుతారు. కలిపిన కారణం చేత ఆఖరికి బయటికి వెళ్ళి బ్రతకడానికి కూడా భయపడిపోయి తన భార్య రుమని తాను బ్రతికుండగా తన అన్నగారైనటువంటి వాలి భార్యగా అనుభవిస్తున్నాడు అని తెలిసినా కూడా ఏమీ చెయ్యలేక కేవలం 4 మంత్రులతో మతంగ మహర్షి యొక్క శాపం ఉంది కాబట్టి ఋష్యమూక పర్వత శిఖరమల మీద బ్రతుకుతున్నటువంటి సుగ్రీవుడికి రాజ్యం వచ్చింది, వాలి సంహరింపబడ్డాడు, మళ్ళీ తన భార్య తనకి దక్కింది. హనుమ మొట్టమొదట కనపడతారు, తన యొక్క ప్రభువుకి శుభంతో ప్రారంభం అయిపోయింది. తర్వాత దక్షిణ దిక్కుకి బయలుదేరి వెళ్ళి సీతమ్మకి రామచంద్రమూర్తి యొక్క క్షేమవార్త చెప్పి చచ్చిపోదామనుకుని ఉరిపోసుకుంటున్న సీతమ్మని బ్రతికిస్తారు. మళ్ళీ చనిపోతున్న ఆవిడ బ్రతికింది ఎవరి వల్ల అంటే హనుమ వల్ల. అక్కడ సీతమ్మని బ్రతికిస్తారు. మళ్ళీ సీతమ్మ తల్లి క్షేమవార్తని పట్టుకుని ఈవలివుడ్డుకు వచ్చారు. సుగ్రీవుడు ఇచ్చినటువంటి సమయం దాటిపోయింది. వెనక్కి వెడితే ఇంతమంది వానరుల్ని సుగ్రీవుడు చంపేస్తాడు. కానీ ఒక్క హనుమ సీతామాత యొక్క దర్శనం చేసి క్షేమవార్తతో తిరిగి వచ్చారు కనుక ఇంతమంది వానరులు కూడా సమయం దాటిపోయినా బ్రతికారు. మళ్ళీ ఇంతమంది వానరులు బ్రతకడానికి కారణం హనుమ అయ్యారు. సీతమ్మ కనపడుతుందో కనపడదోనని చెప్పి ఎంతో బెంగ పెట్టుకుని ఉన్నటువంటి రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి యొక్క క్షేమవార్త చెప్పి రామచంద్రమూర్తి యొక్క ప్రాణములు నిలబెట్టారు. మళ్ళీ సేతువుని కట్టి రామచంద్రమూర్తి అక్కడికి వెళ్ళిన తరువాత లంకాపట్టణంలోకి కాంచనలంకలోకి వెళ్ళిన తరువాత ఆ రావణ సంహారం జరగడంలో, ఇంద్రజిత్ సంహారం జరగడంలో, సీతారాములిద్దరూ ఒకటవడంలో ఎనలేనటువంటి ప్రజ్ఞాపాఠవాల్ని చూపించి వానర సైన్యమంతా బ్రతకడానికి కారణమయ్యారు. సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి ఒకప్పుడు 67 కోట్ల మంది వానర సైన్యం చచ్చిపోయారు. 67 కోట్ల మంది. రామాయణంలోనే ఉంది ఆ విషయం. అది కూడా సాయంకాలం వేళ వేసినటువంటి ఒకే ఒక అస్త్రానికి కొద్ది నిమిషాల్లో చనిపోయారు. 67 కోట్ల మంది చనిపోయి మిగిలిన పెద్ద పెద్ద వీరులందరూ మూర్ఛపడి కింద పడిపోయారు. ఇన్ని కోట్ల మందిని బతికించిన వారు స్వామి హనుమ. సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి ఆయన వలన మళ్ళీ ఇంతమంది బతికారు. తిరిగి సీతమ్మతో కలిసి రాముడు పుష్పక విమానంలో వెళ్ళిపోయాడు. 14 ఏళ్లు పూర్తయిపోయిందా భరతుడు ప్రాయోపవేశం చేస్తాడు, సరయూ నదిలో ప్రవేశిస్తాడు, ప్రాణం విడిచిపెట్టేస్తాడు. ప్రతిజ్ఞ 14 ఏళ్లు పూర్తవగానే కనపడాలి. తాను రావడం ఆలస్యం అవుతుంది, భరద్వాజాశ్రమానికి వెడుతున్నానని ముందు హనుమతో కబురు చేశారు. ఇక నేను సరయూ నదిలో దిగి ప్రాణాలు విడిచిపెట్టేస్తాను అంటున్నటువంటి భరతుడి యొక్క ప్రాణములు రాముని యొక్క క్షేమవార్త చెప్పి కాపాడినటువంటి వారు స్వామి హనుమ.
మీరు చూడండి, హనుమ రామాయణంలో ఎక్కడ కనపడతారో, హనుమ గురించి ఎక్కడ ప్రస్తావన వస్తుందో అక్కడ మంగళం. కోట్లకి కోట్ల మంది కూడా హనుమ కనపడినా, హనుమ పేరు చెప్పినా, హనుమ స్తోత్రం చేసినా, హనుమ జోక్యం చేసుకున్నా బ్రతుకుతారంతే. అందుకే ఎటువంటి దానికైనా విరుగుడెవరు అంటే స్వామి హనుమ ఒక్కరే. ఏళ్ళనాటి శనిలో జాతకం ఉందనుకోండి, సుందరకాండలో 48వ సర్గ పారాయణ చేస్తారు. 48వ సర్గ పారాయణ చేస్తే ఏళ్ళనాటి శని యొక్క ఉపద్రవం కూడా ఉపశమిస్తుంది. హనుమ పేరు చెప్పి హనుమకి పూజ చేస్తే వెంటనే శనీశ్వరుడు కూడా తన యొక్క విశేషమైనటువంటి శక్తిని తగ్గించేస్తాడు. తగ్గించి జాతకుడికి శాంతి కలిగేటట్టుగా చేస్తాడు. ఆయన లాంటి మహానుభావుడు, ఆయన అంత తేలికగా ప్రసన్నమయ్యేవాడు మీకెక్కడా కనపడడం. హనుమ విషయంలో మీకు ఎదురుగుండా ఒక మూర్తిని కూడా పెట్టి పూజ చెయ్యక్కర్లేదు. భయం వేసిందనుకోండి, ఎప్పుడైనా ఒక చీపురు పుల్ల తీసి మీకు ఎదురుగుండా రాయి కనపడితే రాయో ఏదో ఒకటి తీసి ఇసుకలోనో నేల మీదో, అది పడిందా లేదా ముద్ర కూడా సంబంధం లేదు, హనుమ అని రాసి నమస్కారం చేసి నిలబడితే చాలు, ఉపద్రవం నుంచి గట్టెక్కుతారు అని చెప్తుంది శాస్త్రం. అందుకే హనుమ అత్యద్భుతమైనటువంటి రీతిలో కనపడేటటువంటి సుందరకాండకి ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు. ఏదైనా జీవితంలో జటిలమైన సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాకపోతే సుందరకాండ పుస్తకం తీసుకొచ్చి అక్కడ పెట్టి రామచంద్రమూర్తికి, సీతమ్మకి, హనుమకి నమస్కారం చేసి ఒక కొత్త చీపురు పుల్లని తెచ్చి కళ్ళు మూసుకుని సుందరకాండలోకి గుచ్చితే ఏ కాగితం దగ్గరికి చీపురు పుల్ల గుచ్చుకుంటుందో అక్కడ సుందరకాండ విప్పి చూస్తే మీ సమస్యకి పరిష్కారం రామాయణ కథాంతర్గతంగా అక్కడ ఉంటుంది. ఇది నేను స్వతంత్రించి మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారేమో. ఇవన్నీ పరమ ప్రామాణికమైనటువంటి సత్యాలు. అంతటి అద్భుతమైనటువంటి స్వామి యొక్క స్వరూపం హనుమ. అందుకే హనుమ శంకర స్వరూపం కాబట్టే, సాక్షాత్తు శివస్వరూపం కాబట్టే అన్నిటికన్నా అద్భుతమైన రీతిలో వేద పఠనం చేస్తే ఘనరూపంగా చదువుతారు. ఘనపాఠి అంటారు. ఆ ఘనగా వేదాన్ని చదవడం అంత తేలికైన విషయం కాదు. శ్రీరుద్రాన్ని ఘనగా చదివితే శంకర అన్న నామం 13 మాటలు తిరుగుతుంది. ఈ ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని 13 మాటలు శంకర అన్న నామం తిరిగేటట్టుగా శ్రీరుద్రాన్ని పారాయణ చేస్తే వచ్చేటటువంటి శక్తి ఎంతటిదో, ఎంత ప్రభావం చూపిస్తుందో, ఎన్ని మంగళాలిస్తుందో, అన్ని మంగళములను ఇవ్వడానికి వీలుగా సమర్థ రామదాసు గారు మళ్ళీ హనుమ యొక్క అవతారం కాబట్టి 13 మాటలు శంకర ఘనరూపంలో వస్తుంది కాబట్టి దాన్ని త్రయోదశాక్షరి మహామంత్రంగా మార్చి శ్రీరామ జయ రామ జయ జయ రామ చేశారు. ఆ మంత్రం వెనక శివస్వరూపం యొక్క వైభవం అంతా దాగి ఉంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనబడేటటువంటి మంత్రం వెనక ఉన్నటువంటి శివ వైభవాన్ని మార్గశీర్ష మాసంలో చతుర్దశి రాత్రి పరివ్యాప్తమై ఉంటే మాసశివరాత్రి అంటారు. రాత్రి ఉండాలి, అర్ధరాత్రికి చతుర్దశి తిథి ఉండాలి, ఉంటేనే మాసశివరాత్రి. ఏదో 8 వరకు 9 వరకు ఉంటే మాసశివరాత్రి అని రాయకూడదు. అర్ధరాత్రికి పరివ్యాప్తమైతేనే మాసశివరాత్రి అవుతుంది. ఇవాళ సూర్యోదయానికి చతుర్దశి. చతుర్దశి సూర్యోదయానికి ఉండి పౌర్ణమి చంద్రబింబం ఆకాశంలో ప్రకాశిస్తోంది. నేను వస్తూ నమస్కారం చేసి వచ్చా. అటువంటి పరమ పవిత్రమైనటువంటి సోమవారం నాటి ప్రదోష వేళలో శ్రీరామ జయ రామ జయ జయ రామ స్వామి హనుమయే శివస్వరూపమని చెప్పుకోవడం కన్నా సంతోషదాయకమైన విషయం ఏముంటుంది? మార్గశీర్ష మాసం ధన్యమైంది అంటే అదే కదూ, అక్కడే కదూ. అంతటి మహానుభావుడు. అందుకే ఇంత మంగళప్రదుడు కూడా ఇంత శక్తివంతుడికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఆయన ప్రభువు యొక్క విశ్వాసాన్ని అంత చూరగొన్నవాడు. నిజంగా హనుమ యొక్క జీవిత చరిత్రని, హనుమ యొక్క సాధితములను నాకు అనిపిస్తుంది అధికారులకి, ఉద్యోగులకి ఒక పాఠం కింద చెప్తే నిజంగా అసలు జీవితంలో వాళ్ళు ఎంత వైభవోపేతంగా వృద్ధిలోకి రావడానికో అది కారణమవుతుంది అనిపిస్తూ ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒకానొకప్పుడు ఒక కీలకమైనటువంటి సన్నివేశం ఏర్పడింది శ్రీరామాయణంలో. రామచంద్రమూర్తికి సుగ్రీవుడు మాట ఇచ్చాడు, నాకు పట్టాభిషేకం జరుగుతోంది రామ, ఇప్పుడు శరత్కాలం నడుస్తోంది,
నేను ఆ వర్షాకాలం వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ తగినటువంటి ఋతువు వస్తుంది, శరత్కాలం వస్తుంది. నేను తప్పకుండా వానర సైన్యాన్నంతటినీ కూడా అన్ని దిక్కులకు పంపించి సీతమ్మ ఎక్కడ ఉన్నా సీతమ్మ యొక్క జాడ కనుక్కుంటాను అని చెప్పాడు. ఆ మాట మరిచిపోయాడు. భార్యతోటి భోగాలతోటి లాలస పొందాడు. అటువంటప్పుడు లక్ష్మణుడు ధనుష్టంకారం చేశాడు. మళ్ళీ తన చేసిన పొరపాటు గుర్తించాడు, క్షమాపణ చెప్పాడు. అన్ని దిక్కులకు వానరములను పంపించడానికి పెద్ద సమావేశం ఏర్పాటు చేశాడు. అబ్బో, రామాయణంలో మనం ఎన్నడూ విననటువంటి సంఖ్యలన్నీ చెప్పారు. ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతే అంతంత పెద్ద సంఖ్యలు వస్తాయో అన్ని గోలాంగూలములు వానరములు అన్నీ వచ్చాయి. అన్ని చోట్ల నుంచి బయలుదేరి వచ్చాయి, భూమండలం నుంచి. అవన్నీ కిష్కింధ అంతా నిండిపోయింది. నిండిపోతే వాళ్ళందరినీ పిలిచాడు. ఒక్కొక్క దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానర సమూహానికి ఒక్కొక్కరిని నాయకుడిగా నియమించాడు. అంతకుముందు వాలి తనని తరివినప్పుడు భూమండలం అంతా తిరిగాడు వాలి, ఆ సుగ్రీవుడు. అందుకే సుగ్రీవుడికి ఈ భూమండలం అంతా పరిచయం. ఏ దిక్కు వరకు మనుష్యుడు ఎంత దూరం వెళ్ళవచ్చో చెప్పుకుంటూ వెళ్ళాడు. ఒక్కొక్క దిక్కుకు వెళ్ళవలసిన నాయకుణ్ణి అతని అనుచరుల్ని పిలిచి, మీరు బయలుదేరి ఈ పర్వతాలు, ఈ నదులు, ఈ సముద్రాలు, ఈ నగరాలు, ఈ గ్రామాలు దాటుకుంటూ ఇలా ఇక్కడ వరకు వెళ్ళవచ్చు, ఇక్కడ వరకు వెడతారు తప్ప ఇది దాటాక మీరు వెళ్ళలేరు అంటూ చెప్పుకుంటూ వెళ్ళాడు. తూర్పు దిక్కు గురించి చెప్తూ సూర్యోదయం అయ్యేటటువంటి ప్రాంతం చెప్పాడు. ఇక దానిని దాటి మనుష్యులు వెళ్ళలేరు, అక్కడ వరకు వెతకండి సీతమ్మనన్నాడు. అలా ఒక్కొక్క దిక్కుకి కొంతమంది వానరుల్ని దానికి ఒక నాయకుణ్ణి పెట్టి పంపించాడు. గడువు లోపల తిరిగి వచ్చేయాలి. దక్షిణ దిక్కుకి ఒక పెద్ద వానర సమూహాన్ని పంపాడు. పంపుతున్నప్పుడు దానికి యువరాజు అంగదుణ్ణి నాయకుణ్ణి చేశాడు. చేసి అంగదుడి నాయకత్వంలో ఆ వానరులందరూ సీతాన్వేషణం కోసం వెళ్ళాలి. ఇప్పుడు ఆ పంపిస్తున్నప్పుడు దక్షిణ దిక్కుకి వెళ్ళవలసిన వాళ్ళకి నాయకుడిగా అంగదుణ్ణి పెట్టాడు కనుక అంగదుడి నాయకత్వంలో వాళ్ళందరూ బయలుదేరారు. ఇక ప్రయాణం మొదలు పెడుతున్నారు. అందరూ తప్పకుండా మేము ఈ కార్యాన్ని సాధిస్తామన్నారు. రామచంద్రమూర్తికి జయఘోష చెప్పారు, ప్రభువుకి జయఘోష చెప్పారు, బయలుదేరారు. అకస్మాత్తుగా సుగ్రీవుడు హనుమని వెనక్కి పిలిచాడు. ఎవరు హనుమ? దక్షిణ దిక్కుకు వెడుతున్నటువంటి వానరుల యొక్క బృందంలో ఒక సభ్యుడు, నాయకుడు కాడు. ఆయన్ని పిలిచి ఒక మాట అన్నాడు. ఓ హనుమ, నీ మీదే నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది. ఇది బృహత్తరమైనటువంటి కార్యం. నేను పట్టాభిషేకం పొందాను అంటే అది రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం. నేను ఇవాళ భార్యని పొందాను అంటే రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం. నేను ఇవాళ సంతోషంగా ఉన్నాను అంటే రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం. అటువంటి నేను రాముడికి మాటిచ్చాను, సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టేటట్టుగా వానరుల్ని పంపిస్తానని. సుగ్రీవుడికి తెలుసు సీతమ్మ దక్షిణ దిక్కుగా అపహరింపబడిందని. ఎందుకంటే రావణాసురుడు అపహరించినప్పుడు సీతమ్మ తల్లి తన నగలు కొన్ని తీసి వస్త్రఖండంలో మూట కట్టి కింద పడేసినప్పుడు సుగ్రీవుడి దగ్గరే పడింది ఆ మూట. 4 వానరులు కూర్చున్నారు. మధ్యలో సుగ్రీవుడు కూర్చున్నాడు. 4 మంత్రులు ఆయనకి. ఎప్పుడూ ఆయన చుట్టూ ఆ 4 మంత్రులు ఉంటారు రామాయణంలో. మొట్టమొదటి వారు హనుమ, 2వ వాడు నలుడు, 3వ వాడు నీలుడు, 4వ వాడు తారుడు. ఈ 4 పరివేష్టించి ఉంటారు. ఆఖరికి వాలి తరివినప్పుడు పారిపోయినా ఈ 4 వెంట వస్తూ ఉంటారు. ఆ 4 మధ్యలో కూర్చునుండగా పైనుంచి సీతమ్మ కింద విడిచిపెట్టినటువంటి నగల మూట వాళ్ళ మధ్యలో పడింది. సుగ్రీవుడికి తెలుసు దక్షిణ దిక్కుకి అపహరింపబడింది సీతమ్మ అని. కాబట్టి ఇప్పుడు ఆయనకి అనుమానం ఉంది. కాబట్టి ఆమె రావణాంతఃపురంలో ఉంది. కాంచనలంకలోనే సీతమ్మ జాడ దొరికే అవకాశం ఉంది. అంత అమాయకుడు కాదు, అంత పెద్ద వానర రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి బుద్ధిశాలి సుగ్రీవుడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఇంకొక మాట కూడా తెలుసు, అంగదుడు దుడుకు స్వభావం ఉన్నవాడు. ఈ క్షణానికి బాగుంటాడు, ఇంకో క్షణంలో ఆత్మహత్య చేసుకుంటానంటాడు. రామాయణంలో కనపడని మనస్తత్వాలు మీకు ఎక్కడా ఉండవు. సంతోషపడిపోతే ఎంత చెట్టెక్కి కూర్చుంటాడో, బాధ వస్తే అంత కిందకి వెళ్ళిపోతాడు. నేను చచ్చిపోతున్నానంటాడు అంతే. రెండో మాట ఉండదు. నేను ఆత్మహత్య చేసుకుంటున్నానంటాడు. అన్నాడు రామాయణంలో సీతాన్వేషణానికి బయలుదేరి.
పైగా అప్పుడప్పుడు సుగ్రీవుడి మీద కోపం వస్తూ ఉంటుంది, మా నాన్నని చంపేశాడు వాళ్ళని అంటుంటాడు. అందుకే ఇవ్వకపోతే యువరాజు బాగుండదు, నాయకత్వం యువరాజుకి ఇవ్వాలి. అందుకని అంగదుణ్ణి ఉంచాడు. కానీ ప్రభువు నమ్మకం ఎవరి మీద? స్వామి హనుమ మీద. హనుమని వెనక్కి పిలిచారు. వెనక్కి పిలిచి ఆయనతో ఒక మాట అన్నాడు, ఓ హనుమ, నాకు కేవలముగా నీ మీద మాత్రమే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది. ఎందుచేత? ఓ హరిశ్రేష్ఠ, నువ్వు నిశ్చితార్థోర్థ సాధనే, ఇత పూర్వం ఎన్నో కార్యములను సాధించడానికి నువ్వే నాకు ఉపకరణమయ్యావు. ఇది ఒక ప్రభువు తన దగ్గర పనిచేసేటటువంటి సేవకుడి విషయంలో నమ్మకం పెంచుకోవడం దేనివల్ల పెంచుకుంటాడో మహర్షి చెప్పారు. ఇత పూర్వం నీకు నేను కొన్ని కీలకమైన కార్యాలు అప్పచెప్పాను. ఆ కీలకమైన కార్యములను చేసేటప్పుడు ఎక్కడా కూడా నువ్వు తొట్రుపడలేదు. తొట్రుపడకుండా కార్యాన్ని సాధించడానికి అనితరమైన ప్రజ్ఞని చూపించావు. అందుకే ఇప్పుడు కూడా నిన్నే నేను నమ్ముతున్నాను. ఎందుకు నిన్ను నమ్ముతున్నానో తెలుసా? గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేహి పితుస్తే సదృశం వీర మారుతస్య మహౌజసః. కారణాలు చెప్పాడు. ఇది ఎలా ఉంటుందంటే, మీరు రామాయణాన్ని పరిశీలిస్తే కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల మీద సంవత్సరానికి ఒకసారి పై అధికారి ఒక ఆయన యొక్క కార్యనిర్వహణ శైలి ఎలా ఉంటుంది అన్న దాని మీద ప్రత్యేకంగా ఒక ప్రతిని తయారు చేసి పై అధికారులకు పంపిస్తుంటారు. యాన్యువల్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ అని. అది ఎలా ఉంటుందో అలా మాట్లాడతాడు సుగ్రీవుడు. అందులో అంటాడు, గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేహే మహాకపేహే అని పిలిచాడు. ఓ అద్భుతమైనటువంటి వానరమా హనుమ, వేగం కాని దూకడం కాని, ఎక్కడైనా ఆగవలసి వస్తే అంత చక్కగా ఆగిపోవడం కాని కేవలము నీయందు మాత్రమే ఉన్నాయి. ఈ లోకంలో అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి వారు నాకు తెలిసి ముగ్గురే ఉన్నారు. నాకు తెలిసి అంటే సుగ్రీవుడు అన్న మాటలు. 1 గరుత్మంతుడు, 2 వాయువు, 3 హనుమ. ఈ ముగ్గురే అంత వేగంగా వెళ్ళగలరు. వేగంగా వెళ్ళడం ప్రధానం కాదు, ఎక్కడ వేగం ప్రమాదాన్ని తీసుకొస్తుందో అక్కడ వేగాన్ని నియంత్రించడం కూడా అంత అవసరం. ఇది నీ యందున్నది. కాబట్టి గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేహే, నీ యందు అపారమైనటువంటి తేజస్సు ఉంది. ఇవి ఎటువంటివి అంటే పితుస్తే సదృశం వీర, మీ తండ్రి అయినటువంటి వాయువుకి ఎటువంటి లక్షణాలున్నాయో మారుతస్య మహౌజసః, అటువంటి లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నావు. ఇంతేకాదు, నిన్నే నేను నమ్మడానికి కారణం ఏమిటో తెలుసా? త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. ఏమి ప్రభు దగ్గర కితాబు పొందారండి మహానుభావుడు. ఇంత శక్తి ఉన్నవాడు ఎప్పుడూ ప్రభువుని ధిక్కరించలేదు. అది వినయం అంటే. అంత మర్యాద పాటించేవారు. ఎటువంటి త్వయ్యేవ హనుమన్నస్తి, ఓ హనుమ నీయందు మాత్రమే ఉన్నాయి. ఎవరు వింటున్నారు ఈ మాటలో? రామచంద్రమూర్తి వింటున్నారు. ఇంతమందిని పంపాడు, ఎవరితో అల్లా ఈ మాట? ప్రభు ఒక్క ఆయనతోనే అంటున్నాడు. జీవితంలో అలా అనిపించుకోవడం గొప్ప తన పై అధికారితో. త్వయ్యేవ హనుమన్నస్తి, నీయందు మాత్రమే ఉన్నాయి హనుమ. ఏవి? బలం బుద్ధి పరాక్రమ, శరీరమునందు విశేషమైనటువంటి బలం. బలం ఉంది కదా అని ఎక్కడ ప్రదర్శించకూడదో అక్కడ ప్రదర్శించవు, అంత బుద్ధిమంతుడు. పరాక్రమ, ఎక్కడ ఆ బలాన్ని బయట పెట్టాలో అక్కడ బయట పెడతావు. బలం బుద్ధి పరాక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. ఏమి మాటలు వేశారండి మహర్షి. దేశకాలానువృత్తిశ్చ, నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నదాన్ని బట్టి పాటించవలసిన ధర్మాన్ని, ఎక్కడ ఉన్నావు అన్నదాన్ని బట్టి నువ్వు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తావు. కాలాన్ని బట్టి అలా ప్రవర్తిస్తావు. ఒక కాలమునందు ఎంత గొప్పవాడివైనా కావచ్చు, ఒక కాలమునందు నువ్వు సామాన్యుడివిగా ఉండవలసి ఉంటుంది, అప్పుడు అలాగే ఉండాలి. ఇవాళ నేను ఇక్కడ వక్తగా ఉన్నాను,
కాబట్టి మాట్లాడడం ధర్మం. ఒక మహాత్ముడు వచ్చి మాట్లాడుతున్న సభకి నేను వెళ్ళాను అనుకోండి, శ్రోతగా పరమ నిశ్శబ్దంగా కూర్చుని వినడం ధర్మం. దేశము కాలము ఈ రెండు ఎప్పుడు జాగ్రత్తగా ఎరుకలో ఉండాలి. చాలా మంది నిశ్శబ్దంగా ఏవో మంచి విషయాలు తెలుసుకుందామని వచ్చి కూర్చునేటటువంటి సభకి ముక్కుపచ్చలారని వాళ్ళు, ఏమీ తెలియని పసిపిల్లల్ని తీసుకొచ్చి సభల్లో ముందుకొచ్చి కూర్చుని వాళ్ళు అల్లరి చేస్తుంటే అది ఆడుకోవడానికి ఒక క్రీడాస్థలంగా కూర్చోవడం, సభలో ఎలా ప్రవేశించాలో కూడా తెలియని చేతకాని వాళ్ళ లక్షణం. అలా రాకూడదు సభలకి. పిల్లల్ని తీసుకుని ముందుకొచ్చి సభల్లో కూర్చుంటే వచ్చి కూర్చుని విందామనుకున్న వాళ్ళు ఏమైపోతారు? పిల్లలకి తెలియదు, ఆడతారు. నీ బుద్ధి ఏమైంది తీసుకొచ్చినప్పుడు? కాబట్టి దేశకాలానువృత్తిశ్చ, ఎక్కడున్నావన్న దాన్ని బట్టి ప్రవర్తించాలి, ఏ కాలంలో ఉన్నావన్న దాన్ని బట్టి ప్రవర్తించాలి. ఈ రెండు తెలియకుండా ప్రవర్తిస్తే అటువంటి వాడు ఎక్కడికి వెళ్ళినా బరువైపోతాడు. కాబట్టి హనుమ నీకు ఈ రెండు తెలుసు. మీరు జాగ్రత్తగా గమనించండి, చాలా మంది జీవితంలో బరువు అయిపోవడానికి కారణం అదే. ఎక్కడ దూరం అయిపోతారంటే, ఎక్కడ ప్రమాదకరమైన పరిస్థితి తెచ్చుకుంటారంటే, మనం ఎక్కడున్నాం, ఏ సమయంలో ఉన్నాం, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అసలు అన్న విషయంలో పరాకు లేకుండా ప్రవర్తించడం ప్రమాదాలు తీసుకొస్తుంది. దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత పండాహ అన్న మాటకు అర్థం ఏంటంటే సహజంగా వచ్చిన జ్ఞానం. అది పుస్తకాలు చదువుకుంటే వచ్చింది కాదు, హనుమకి సహజంగా వచ్చాయి ఆ గుణాలు. నయశ్చ నయ పండిత, ఇవి నీకు సహజంగా ఉన్నాయి హనుమ. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తావు. అందుకే మీరు చూడండి, రామాయణంలో హనుమకి ఆ కితాబు సుగ్రీవుడిచ్చాడంటే, అందుకే మహర్షి ఎక్కడెక్కడ హనుమ వంగుతారో అక్కడక్కడ సుగ్రీవ సచివుడు అంటుంటారు. ఒకానొకప్పుడు చీపురు కట్టలు పెట్టి కొట్టారు హనుమని. ఏమి మహానుభావుడికి చేతకాక అరిచేతులతో అరికాళ్లతో మర్దించేయగలడాయన. చారీకుడు చారీకుడు అని ఆయన తోకకి బట్ట చుట్టి నెయ్యి పోసి అగ్నిహోత్రం వెలిగించి రథంలో కట్టి ఆయనని రాచవీధులలో ఊరిరిగింపు చేస్తుంటే చీపురు కట్టల దెబ్బలు తిన్నారు. రాత్రివేళ లంకంతా వెతికాను. తిరిగి వెళ్ళిన తర్వాత నా ప్రభువు సుగ్రీవుడు లంకాపట్టణం యొక్క బలాబలాలు ఏమిటి అని అడిగితే ఏం చెప్పను? నేను చూడలేదని చెప్పనా? రాముడు లంకాపట్టణం యొక్క ఆను పాను ఎలా ఉంటుంది, ఎంతమంది బలవంతులున్నారు, ఇన్ని కోట ఎలా ఉంటుంది, దాని చుట్టూ ఉండే రక్షణ ఎలా ఉంటుంది అంటే ఏం చెప్పను? వీళ్ళు చీపుళ్లతో కొట్టినంత మాత్రం చేత నా గౌరవం పోయిందా? నా స్వామి రామచంద్రమూర్తి కోసం, నా ప్రభువు సుగ్రీవుడి కోసం చీపురు కట్టతో దెబ్బలు తిన్నా నాకు పర్వాలేదు. ఇది నేను పగటిపూట లంకాపట్టణం యొక్క ఆను పాను కనిపెట్టడానికి అవకాశం అని చీపురు దెబ్బలు తిన్నారు. ఇంకొకడైతే వీళ్ళు నన్ను కొట్టడం ఏమిటని మర్దించి వెనక్కి వెళ్ళిపోయి ఉంటే రామచంద్రమూర్తి అడిగిన ప్రశ్నలకి, సుగ్రీవుడు అడిగిన ప్రశ్నలకి హనుమ అంత అద్భుతంగా జవాబు ఎలా చెప్పుండుండేవారు. అసలు యుద్ధంలో హనుమ రామచంద్రమూర్తికి అలా ఎలా తోడ్పడుండేవారు. అసలు హనుమ యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందో మీరు కనిపెట్టాలి అంటే రామచంద్రమూర్తి అగ్ని పరీక్ష పెడుతుంటారు. అలా ఉంటారు. కానీ ఒక్కొక్క సంఘటనని బట్టి ఏరేస్తారు, జల్లెడ పట్టేస్తారు. ఎంతమంది నిలబడగలరు అన్నది లెక్క పెట్టేస్తారు. విభీషణుడు వచ్చి ఆకాశంలో నించున్నాడు, శరణాగతి అన్నాడు. అందరినీ పిలిచి కూర్చోబెట్టారు. ఇవ్వచ్చా శరణాగతి అని అడిగారు. అందరూ ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు. రావణాసురుడి తమ్ముడు యుద్ధానికి ముందు వచ్చాడు, నమ్మకండి అన్నారు. సుగ్రీవుడితో కలిపి చాలా మంది అదే మాట చెప్పారు. హనుమ వంక తిరిగారు. హనుమ నీ అభిప్రాయం అని అడిగారు. హనుమ మొదట చెప్పిన మాట ఏమిటో తెలుసా? నేను మాట్లాడుతున్న మాటలు ఏవున్నాయో అవి పక్షపాతరహితములు. యథార్థమును ఆవిష్కరించమని నన్ను అడిగారు కాబట్టి, చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. నేను చెప్పిన మాటల్ని విపరీతార్థములతో ఎవ్వరూ అర్థం చేసుకోకూడదు. ఎందుకో తెలుసా? అటువంటి సభల్లో చెప్పేటటువంటి అభిప్రాయం ప్రభువు అడిగినప్పుడు ఉన్నదున్నట్టు మాట్లాడాలి. ఎవరో ఏదో అనుకుంటారని మాట్లాడకూడదు. కానీ తాను అనబోయే మాట ఏదుందో అది తన ప్రభువుకే చురుక్కుమంటుంది. అలా అనుకోవద్దు. నిన్ను ఉద్దేశించి నేను అంటలేదు. అడిగాడు కాబట్టి రామచంద్రమూర్తి ఉన్న మాట చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంటూ ఒక మాట చెప్పారు.
ఇతను కూడా ఒక రాజ్యానికి రాజుకి తమ్ముడు. యుద్ధం వచ్చింది, మీరు ధర్మాత్ముడు, మీ చేతిలో రావణుడు పడిపోతాడు. ఇతనికి కూడా మనసులో ఒక చిన్న కోరిక ఉండి ఉంటుంది. అతను కూడా లంకాపట్టణాన్ని ఏలాలని అనుకుంటున్నాడు. అన్న చచ్చిపోతే, అన్న ధర్మంలో లేకపోతే చంపి ధర్మాత్ముడు తమ్ముడైతే తమ్ముడికి పట్టం కట్టడం మీకు అలవాటు ఉంది. మీరు వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చారు. సుగ్రీవుడితో కలిసి యుద్ధానికి వచ్చారు. ఇది తెలుసుకున్న విభీషణుడు రావణుణ్ణి చంపడానికి సహకరించి తాను పట్టాభిషేకం పొందడానికి వచ్చాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఇవ్వచ్చు. మాట్లాడేటప్పుడు అంత జాగ్రత్తగా మాట్లాడతాను. ఇప్పుడు నేను సరి అయిన సలహా చెప్పకపోతే, ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడకపోతే, రామచంద్రమూర్తి అడిగిన దానికి సరిగా జవాబు చెప్పలేకపోయాను అని మనసులో నాకు పరివేదన ఉండకూడదు. కానీ నేను చెప్పిన మాట వల్ల నా ప్రభువు సుగ్రీవుణ్ణి కించపరచడం నా ఉద్దేశ్యం కాదు. విభీషణుడు అందుకొచ్చాడు అంటే ఆశ మొలకెత్తడానికి సుగ్రీవుడు రాజవడం ఒక కారణం. ఆ కారణం ధర్మాత్ముడు సుగ్రీవుడు కనుక సుగ్రీవుడు అడిగాడు కాబట్టి వాలిని చంపేశాడు. అధర్మాత్ముడిని, అన్నని చంపి తమ్ముడికి రాజ్యం ఇవ్వడం నీకు అలవాటు ఉంది ధర్మం కోసం. ఇక్కడ అంతే, విభీషణుడు ధర్మాత్ముడు, రావణుడు అధర్మాత్ముడు. అధర్మాత్ముడైన రావణుణ్ణి చంపి తమ్ముడైన విభీషణుడికి పట్టం కడతామని ఆశతో వచ్చి ఉండవచ్చు. రామా, నువ్వు అంగీకరించవచ్చు, దోషమేం లేదు. ఆ కోరికతోనే వచ్చాడు. అలా కోరికుంటే తప్పేమిటి ఒక రాజ్య పరిపాలన చేయవలసిన వాడికి? కానీ ఇది మరొకలా సుగ్రీవుడు అనుకోకూడదు. అందుకే ఉన్న మాట ఉన్నట్టు చెప్తున్నాను, వేరొకరు ఉలిక్కి పడకూడదు అంటూ మాట్లాడారు. ఇది హనుమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. ఏదో 5 రోజుల్లో ప్రసంగరీత్యా నేనేదో 1-2 సందర్భాలు చూపించగలను. కానీ నిజంగా మీరు అది అనుభవించాలి అంటే రామాయణాన్ని చదవాలి. హనుమ ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడితే తక్కెట్లో పెట్టినట్టే ఉంటుంది. మరి స్వాతి నక్షత్రంలో పుట్టినవారు కదూ. స్వాతి నక్షత్రంలో పుట్టితే తులారాశి. తులారాశి అంటే అది తక్కెడ. అది కేజీ అంటే కేజీయే, అది 1/2 కేజీ అంటే 1/2 కేజీయే. స్వాతి నక్షత్ర జాతకులు చేసే నిర్ణయాలు అలాగే ఉంటాయి. తొందరపడరు. ఆలోచించి ఓ నిర్ణయం చేశారా, మీ నిర్ణయం తప్పనడం అంత తేలిగ్గా ఉండదు. అది ఆ నక్షత్ర ప్రభావం. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. అందుకే వైశాఖమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా ప్రభూతాయ మంగళం శ్రీహనుమతి. మనకి పరాశర సంహిత ప్రకారం అయితే పూర్వాభాద్ర నక్షత్రంలో వచ్చారు. పూజాకల్పం ప్రకారం అయితే స్వాతి నక్షత్ర జాతకులు అని చెప్తారు. కాబట్టి అటువంటి మహానుభావుడు, ఆయన నోటి వెంట ఒక మాట వచ్చినా అలా ఉంటుంది, ఆయన అడుగు తీసి అడుగు వేసినా అలా ఉంటుంది. ఇది అత్యంత శ్రద్ధగా ఆశ్చర్యంగా వింటున్నవాడు ఎవరో తెలుసా? రామచంద్రమూర్తి వింటున్నారు. అరే, ఇన్ని కోట్ల వానరములు వచ్చాయా, ఒక్కొక్కడు దేశాధినేత, ఒక్కొక్కడి వెనక కొన్ని లక్షల వానరములు ఉన్నాయా, ఇంతమందికి ఒక్కొక్క నాయకుణ్ణి పెట్టి పంపిస్తున్నాడా, దక్షిణ దిక్కుకి స్వయంగా యువరాజుని పంపిస్తున్నాడా, ఒక్క హనుమని వెనక్కి పిలిచాడా, పిలిచి ఇంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడా. పైగా త్వయేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అన్నాడా. అంటే ఇతని కన్నా గొప్పగా కార్యాన్ని సాధించగలిగిన వాడు ఇంకెవరైనా ఉంటాడా? ఉండడు. 2 కారణముల చేత నేను నిర్ధారించుకుంటున్నానన్నారు. అబ్బో, రామచంద్రమూర్తి ఆలోచనలు వాల్మీకి మహర్షి నిర్ధారణ చేస్తూ చెప్తారు. అసలు రామాయణం చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది, ఏమి వ్యక్తిత్వాలు రాయివి అని. ఆయన 2 విషయాలు వెంటనే మనసులోకి తెచ్చుకున్నారు. ఆయన అన్నారు, ఈ హనుమ గతంలో ప్రభువు యొక్క కార్యములను అద్భుతముగా సాధించిన వాడై ఉండాలి. లేనినాడు అతని గుణముల మీద మాత్రమే నమ్మకం పెట్టుకొని ప్రభువు ఇంత పెద్ద కార్యం అప్పచెప్పాడు. ఇతపూర్వం ఈ గుణములను నమ్మి ఏదో కార్యం అప్పచెప్పాడు. చాలా పెద్ద కార్యం అయి ఉండాలి, అది కూడా జీవన్మరణ సమస్య అయి ఉండాలి. అటువంటిదేదో అప్పచెప్పారు, సాధించాడు హనుమ. అందువల్ల ఏమైందంటే ఇవాళ ప్రభువు యొక్క మనస్సులోకి చేరిపోయాడు. ప్రభువు ఆయన పట్ల అంత ప్రీతితో ఉన్నాడు. భర్త్రా పరిగృహీతస్య అన్నారు రామచంద్రమూర్తి. ఈయన పట్ల అంత ప్రీతితో ఉన్నారు కాబట్టి నేను హనుమని నమ్ముతాను.
ఇది తులసీదాస్ గారి హృదయం. ఒక్క ప్రార్థనా శ్లోకంలో ఒక మాట వేస్తే రఘువర ప్రియతూతం అనడానికి కారణం అది. ఇన్ని గుణములు ఉన్నాయి కాబట్టి నమ్మారు దూతగా, అంతే. వెంటనే సుగ్రీవుడు పిలిచి, నా కీర్తి, నా ప్రతిష్ట, నేనిచ్చిన మాట, వానరజాతి గౌరవం హనుమా నీ చేతిలో పెడుతున్నాను, నువ్వే ఈ కార్యాన్ని సాధించగలవు. ఇప్పుడు రాముడికి హనుమంతుడితో ఎంతపాటి పరిచయం ఉంది? అంత పూర్వం రామకార్యాలేవి హనుమ చేసినట్లుగా పెద్దగా రామాయణంలో లేదు అంతకు పూర్వం. మరి ఎందుకు నమ్మారు అంటే ఆయన ప్రభువు నమ్మాడు, ఆయన నమ్మారు. నేను ఎప్పటికీ మరిచిపోలేని సంఘటన ఒకటి ఉంది. ఒకప్పుడు నేను ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి కొత్తలో ఒక ఆఫీసరు, చాలా పెద్ద ఆఫీసరు, మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కారు, వేరొక డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్పెక్షన్కి వస్తుంటారు మా డిపార్ట్మెంట్లో. అలా వచ్చారు ఒకప్పుడు. వస్తే అవి నేను ఇంకా జాయిన్ అయినటువంటి కొత్త ఆఫీసులో మా అధికారి పక్కన ఒక ఉద్యోగిని చూపించి, అతను హీజ్ మై హార్ట్ అన్నాడు, నా గుండెకాయ అండి అన్నాడు. వెంటనే ఇన్స్పెక్షన్కి వచ్చిన ఆయన అన్నాడు, ఆగి 1కి 10 మాటలు రూఢం చేసుకునే ఆ మాట అన్నారా అన్నాడు. ఎవరన్నాడో ఆయన కొంచెం ఒక్క క్షణం ఆగి, రూఢం చేసుకుని అన్నాను, నాకంత విశ్వాసపాత్రుడే అన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫైల్ చూస్తున్నాడు ఆయన. ఆయన వెంటనే ఆ ఫైల్ టప్ చప్పుడు వచ్చేట్టు మూసేసి కట్టేసి ఇచ్చేసాడు, తీసుకెళ్ళిపో. చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు, వచ్చిందే ఆ ఇన్స్పెక్షన్కి. ఆయన అన్నాడు, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీకు అతని మీద నమ్మకం ఉంది, కాబట్టి నేను చూడక్కర్లేదు, రాసేస్తున్నాను పుస్తకంలో అని వెళ్ళిపోయాడు. ఒక్క మాట, అతను నా గుండెకాయ అంటే మీకంత నమ్మకం ఉందా? ఉంది, అంతే. ఇన్స్పెక్షన్ చేయలేదు. ఇంకా ఒక్కొక్క మాట అనడం వెనక అంత విశ్వాసం ఉంటేనే అనాలి, లేకపోతే అనకూడదు. ఎంత గొప్ప మాట అండి నిజంగా. సుగ్రీవుడు ఆ మాట అన్నందుకు రామచంద్రమూర్తి ఆలోచించలేదు. వెంటనే హనుమని దగ్గరికి పిలిచారు. దగ్గరికి పిలిచి, దదౌతస్య తతప్రీత స్వనామాం కోపశోభితం రాజపుత్రాహ పరం తపః అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రాహ పరం తపః. వెంటనే దదౌ తస్య తతప్రీత, పరమ ప్రీతితో చేతికున్నటువంటి ఉంగరాన్ని తీసేశారు. తీసేసి స్వనామాం కోపశోభితం శ్రీరామ అని రామనామం రాయబడినటువంటి ఆ ఉంగరాన్ని తీసి, అంగుళీయమభిజ్ఞానం, సీతమ్మ నిన్ను తొందరగా నమ్మడానికి ఇది సాధనమవుతుంది అని ఆ ఉంగరాన్ని హనుమ చేతిలో పెట్టారు. అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రాహ పరం తపః. శత్రువుల్ని కాల్చగలిగినటువంటి రాముడు పరమ ప్రీతితో హనుమ చేతిలో ఉంగరాన్ని పెట్టారు. పాత్రత అని ఒక మాట ఉంటుంది కదా. నేను భగవద్గీత పుస్తకాన్ని మీకు ఇచ్చాననుకోండి, వెంటనే మీరు మంచినీళ్లు తాగి ఎంగిలి మంచినీళ్ళు ఎక్కడ పెట్టారో అక్కడే పుస్తకం కూడా పెట్టారనుకోండి, వెంటనే నేను తీసేసుకోవాలి ఆ పుస్తకం. వద్దులేండి, ఇంకొక మాట ఇస్తాను, మీరు దాన్ని పుచ్చుకోవడానికి సంస్కారం ఏర్పరచుకున్నాక ఇస్తాలేండి అనాలి. నేను పుస్తకం ఇవ్వగానే మీరు కళ్ళకద్దుకుని ఒకసారి తల మీద పెట్టుకుని ఎంగిలి గ్లాస్ అక్కడ ఉందని ఒళ్ళో పెట్టు కూర్చున్నారనుకోండి, నేను ఇంకో పుస్తకం కూడా మీకు ఇవ్వచ్చు. ఎంగిలి మంచినీళ్ల గ్లాసు ఉన్న చోట భగవద్గీత పెట్టేవాడికి ఆ పుస్తకం ఎందుకు అసలు? ఆ పుస్తకం పట్టుకోవడానికి అర్హత ఉండాలి కదూ, అసలు దాని గౌరవం, దాని విలువ తెలిసి ఉండాలి కదూ. సుగ్రీవుడు అంత మాట అనేశాడు, రాముడు ఉంగరం ఇచ్చాడు. హనుమ పాత్రుడే, అంతటి వారే, అంత గొప్పవారే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఉంగరం ఎక్కడ పెడతారు అన్నదాన్ని బట్టి కాదు. ఆ ఉంగరాన్ని ఏదో వేలికి తొడుక్కున్నారనుకోండి, మరి 100 యోజనముల సముద్రం దాటాలి కదండి. 100 యోజనముల సముద్రం దాటాలి కాబట్టి పడిపోతుందేమోనండి అని చెప్పి పంచెలో ఇలా అన్నా, వేలుకి పెట్టుకున్నా, ఇక రామచంద్రమూర్తి మీద ఆయన గౌరవం ఎలా ఆవిష్కరింపబడుతుంది? వెంటనే ఆ ఉంగరాన్ని సిగలో దోపుకున్నారు, పడకుండా గట్టిగా తలలో పెట్టుకున్నారు. కావాలంటే మీరు కిష్కింధకాండ చూడండి. రామనామాంకితమైన ఉంగరం ఉండడానికి స్థానం నా తల ఒక్కటే. తల మీద కొప్పులో దోపుకుని తీసుకెళ్లారు ఆ ఉంగరాన్ని. అంటే పాత్రత నిరూపణము. నిన్ను నమ్మి ఒక మాట అంటే దానికి తగిన వాడమని నిరూపించుకోవడం కూడా అంత కష్టమైన విషయం.
అదంత తేలికైన విషయం ఏం కాదు. మళ్ళీ అది పెద్ద అగ్ని పరీక్ష. నేను అలా అనిపించుకోవడానికి తగినవాడను అని నిరూపించుకోవడం. ఇది హనుమ యొక్క శీల వైభవం అంటే. ఆయనని ఉపాసన చేస్తే ఆయనలా బ్రతకడం, ఆయనలా మాట్లాడడం, ఆయనలా నిర్ణయాలు చేసుకోవడం అలవాటవుతుంది. ఎందుకంటే ఉపాసన అన్న మాటకుండేటటువంటి రహస్యం అదే. ఎవరి పట్ల మీరు అకుంఠిత భక్తితో ఉంటారో వాళ్ళ లక్షణాలే మీ యందు ప్రవేశపెడతారు. అందుకే ఆయన్ని ఉపాసన చేస్తే బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వక్పటుత్వంచ హనుమా స్మరణాద్భవేత్ అనడానికి కారణం అది. అంతటి మహనీయమూర్తి హనుమ అంటే. అసలు ఉంగరం ఎక్కడిది రామచంద్రమూర్తికి? మరి అరణ్యవాసానికి వచ్చేటప్పుడు అన్నీ తీసేశారు కదా. కేవలం చీరాజన నిరాధారి రామో భవతు తాపసహ అని కదా కైకమ్మ తల్లి వరం. కాబట్టి ఆయన నారచీర ఒక్కటే కదూ కట్టుకోవాలి. కాళ్ళకి పాదరక్షలు కూడా లేవుగా. ఆఖరికి జుట్టు కూడా జిల్లేడు పాలు మర్రిపాలు పోసేసుకుని జటలు కట్టేటట్టుగా చేసుకుని ఓ పెద్ద జటాజూటంలా కట్టేసుకున్నారుగా. మరి ఉంగరం ఎక్కడిది అంటే అది ధర్మమీమాంస. ఉంగరం ఆయన దగ్గర ఎందుకున్నది అంటే అది స్వనామాం కోపశోభితం. అందుకు వాల్మీకి మహర్షి ఆ మాట చెప్పారు. అది కేవలం ఉంగరం కాదు, రామనామాంకితమైన ఉంగరం. రాముడి యొక్క పేరుందా ఉంగరం మీద. ప్రభువు యొక్క అధికార చిహ్నమేది అంటే తన పేరు కలిగినటువంటి ఉంగరమే తనకి అధికార ముద్ర. రాముడికి రాజ్యం మీద అధికారం ఉంది. రాముడు అధికారం విడిచిపెట్టేలేదు. 14 ఏళ్లు అరణ్యవాసానికి వెళ్ళాడంతే తప్ప రాముడికి రాజ్యం మీద అధికారం పోయింది అనడానికి అవకాశం లేదు. కారణం, భరతుడు వచ్చి అరణ్యంలో రాముడి కాళ్ల మీద పడి మళ్ళీ వచ్చి రాజ్యం ఏలమన్నాడు. ఎవరు అరణ్యవాసం చెయ్యమని నాకు చెప్పారో ఆ నాన్నగారు ఇవాళ లేరు. మళ్ళీ నన్ను వెనక్కి రమ్మడానికి నువ్వెవరు నన్ను రమ్మడానికి? నేను మాటిచ్చింది నాన్నగారికి. మళ్ళీ వచ్చేయి అనడానికి అధికారం నాన్నగారిది. ఆయన ఇప్పుడు శరీరంతో లేరు. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. పుల్లు మాటలుండవు రాముడితో మాట్లాడితే. రాముడు మాట్లాడడం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? మహాభారతంలో ధర్మరాజు గారు మాట్లాడిన అమాయకుడు అనుకుంటాం. అమ్మ బాబో, ధర్మరాజు గారు చదరంగంలో 150 ఆ పందెంలో ఏదో ఎత్తులేస్తారే, ఆ 150 ఎత్తుల తర్వాత ఎత్తుని ఆలోచించి ఇప్పుడు మాట్లాడతాడు ధర్మరాజు గారు. అంత తెలివైన వాడు. రామచంద్రమూర్తి శ్రీరామాయణంలో ఏదైనా మాట్లాడితే అది వినా మార్గం ఇంకోటి ఉండదు. అలా ఉంటాయి ఆయన మాటలు. అంత నిశ్చితంగా ఉంటాయి. ఎందుకని అంటే ధర్మం అన్న పడికట్టులో మాట్లాడతాడు ఆయన. ఆయన ఒక మాట అన్నాడు, నేను రాజ్యాధికారం విడిచిపెట్టలేదు, నాన్నగారి మాట ప్రకారం అరణ్యంలో ఉన్నాను. అరణ్యంలో ఉన్నాను కాబట్టి అరణ్యంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణులకు నేను పరిపాలకుణ్ణి. అందుకు వాలిని సంహారం చేశాడు ధర్మం తప్పితే. నువ్వు అయోధ్యలో మనుష్యులకి ప్రభువువి. 14 ఏళ్ళైపోయి తిరిగి వచ్చిన తరువాత అప్పుడు నేను రాజ్య పరిపాలన చేస్తాను. తాను రాజ్యాధికారం విడిచిపెట్టలేదు కాబట్టి తన నామంతో కూడుకున్నటువంటి ఉంగరం ఆయన చేతికుంటుంది. 2, శ్రీరామనామాంకితమైన ఉంగరము అన్నప్పుడు అది ప్రభుముద్రికయే. అలా రాజులు ఎందుకు పెట్టుకుంటారు అంటే ప్రభుముద్రికగానే దగ్గరుంచుకుంటారు. 2, రాముడు రాజ్యాధికారం విడిచిపెట్టలేదు అనడానికి ఉదాహరణకి ప్రబల సాక్ష్యం ఎక్కడుంది అంటే సీతమ్మ తల్లి రాజపత్నిగా వెళ్ళింది రాముడితో తప్ప ఎక్కడా కూడా ఋషికాంతలాగో వానప్రస్థానికి వెళ్ళిన దానిలోకో వెళ్ళలేదు. ఆవిడే నారచీరను కట్టుకుని వెళ్ళలేదు. అందుకే మహాధర్మాత్ముడైనటువంటి వశిష్ఠుడు అక్కడ నిలబడ్డాడు. నిలబడి కైకమ్మ తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే సీతమ్మ తల్లికి నారచీర కట్టి పంపమంది. ఆవిడికి నారచీర కట్టుకోవడం రాకపోతే పట్టుబట్ట మీద నారచీర రాముడు కడుతున్నాడు. కడుతుంటే దశరథ మహారాజు గారి యొక్క 350 మంది పైచినుకు భార్యలు గొల్లుమన్నారు. వశిష్ఠుడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. ఏమనుకుంటున్నావో కైకమ్మ, నేను తీర్పు చెప్తానన్నాడు. దశరథ మహారాజు గారు లేచి ఒక మాట అన్నాడు, నేను ప్రభువుని ఇంకా ఇక్కడ నేను చెప్తున్నాను. రాముడి వెంట సీతమ్మ తల్లి వెళ్ళినప్పుడు 7 రోజులు పెట్టుకోవలసినటువంటి 7 వారాల నగలు, అరణ్యంలో ఉన్నంత కాలం కట్టుకోవలసినటువంటి పట్టుపుట్టములు ఇచ్చి పంపండి నా ఆజ్ఞ అన్నాడు.
రాజపత్నిగా వెళ్ళింది కానీ రాముడు కేవలం ఏదో మునివృత్తితో 14 ఏళ్ళు ఉంటానన్నాడు కాబట్టి అలా వెళ్ళాడు జటాజూటంతో. తప్పించి ఆయన ఏదో అన్నీ విడిచిపెట్టేసేసి వానప్రస్థానికి వెళ్ళినట్టు వెళ్ళలేదు. అందుకే ఆయన యందు రాజ్యాధికారం ఉన్నది కాబట్టి స్వనామాం కోపశోభితం. దాన్ని అంగుళీయం అభిజ్ఞానం, అది అభిజ్ఞానం. ఎంతంత పెద్ద పెద్ద మాటలు వేస్తారండి. అది గుర్తు. దేనికి గుర్తు? అంగుళీయం అభిజ్ఞానం. మా ఉంగరము గుర్తు సుమా హనుమ. దేనికి? రాజపుత్రాహ పరంతప రాముడు ఇచ్చాడు. దేనికి గుర్తుగా ఇచ్చాడు? ఆయన అన్నాడు చెప్పినప్పుడు, ఇది నువ్వు సీతమ్మకి ఇచ్చినప్పుడు సీతమ్మ నిన్ను నమ్ముతుంది నా పనుపునొచ్చావని అన్నాడు. రాముడి పనుపు హనుమ వచ్చారు అని నమ్మింది, అంతేనా దాని అర్థం? కాదు. అధికార ముద్ర వచ్చింది అంటే అధికారి కూడా వస్తున్నాడు అని గుర్తు. రాముడు వస్తున్నాడు వెనకాతల అనడానికి గుర్తు రామనామాంకితమైన ఉంగరం వెళ్ళడం. అందుకే ఆ ఉంగరం చేతిలో పడగానే గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తు కర విభూషణం భర్తార వివసంప్రాప్త జానకీ ముదితాభవత్ అన్నారు మహర్షి. అకస్మాత్తుగా భర్త వచ్చేస్తే సిగ్గుపడిపోయి కులకాంత ఎలా ఎర్రపడిపోతుందో అలా ఎర్ర అయిపోయింది సీతమ్మ ముఖం. అంత ఉపశాంతినివ్వగలిగినటువంటి రామనామాంకితమైనటువంటి ఉంగరాన్ని రామచంద్రమూర్తి ఒక్క హనుమ చేతిలోనే ఉంచారు అంటే ఎంతగా ప్రభువు యొక్క విశ్వాసాన్ని, ఎంతగా రామచంద్రమూర్తి యొక్క విశ్వాసాన్ని హనుమ చూరగొన్నవారో మీరు అర్థం చేసుకోండి. కేవలం రామభక్తుడు అంటే భజన చేస్తూ కూర్చుంటారని అనుకోకండి. ఆయన యందు అంతటి నిర్వహణ సామర్థ్యం ఉంటుంది. అందుకే మహానుభావుడు ఎప్పుడైనా సరే తన ప్రభువుని రక్షించుకోవలసి వచ్చిందనుకోండి, ఇలా నా ప్రభువు ప్రవర్తిస్తే అది నా ప్రభువు గౌరవానికి సరిపోదు అనుకున్నారనుకోండి, ఎవ్వరూ లేనప్పుడు నిలదీసి నిగ్గు తీసి మాట్లాడతారు. ఏమి రాజీ ఉండదు. ఇంకా తన ప్రభువుని రక్షించుకోవాలి. ప్రభువుని రక్షించుకోవాలి కాబట్టి ప్రభువునందు ఉండకూడని లక్షణం ఏదైనా కనపడితే శాసించి చెప్తారు. చెయ్యి ఇలా ఉండకని చెప్తారు. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇదే రాముడు లెక్క కట్టాడు ఉంగరం ఇచ్చేటప్పుడు. ఎందుకన్నాడు ఈ మాట సుగ్రీవుడు అంటే, గతంలో ఏదో ఇంకొక పెద్ద సమస్యని కూడా హనుమ పరిష్కరించారు. ఏదో చేయకపోతే ఇవాళ ఈ నమ్మకం ఎక్కడిది? ఎప్పుడు జరిగింది? ప్రాణాల మీద ఆశ విడిచిపెట్టేసి తనని చంపేస్తాడు వాలి అని సుగ్రీవుడికి నమ్మకం. సుగ్రీవుడు ఇంకా బ్రతికున్నాడు అంటే ఒక కారణానికే బ్రతికున్నాడు. ఈశ్వరుడు ధర్మాన్ని నమ్ముకున్న వాడిని ఉద్ధరించడానికి ఎప్పుడూ ఏదో అవకాశాన్ని కల్పిస్తాడు. ధర్మాన్ని నమ్ముకున్నవాడు ఎందుకు పాడైపోతాడండి? ఎక్కడో ఈశ్వరానుగ్రహం ఉంటుంది. ఎవడు ధర్మం విడిచిపెట్టాడో వాడు పాడవడానికే ఏదో పొరపాటు పని చేస్తాడు. అదే వాడి ప్రాణం తీసేస్తుంది. నిజానికి అక్కర్లేని మాటలన్నీ మాట్లాడిన వాడు దుందుభి రామాయణంలో. అబ్బో ఎన్ని అక్కర్లేని మాటలు మాట్లాడాడండి. వదరి మాట్లాడడం అంటే ఏమిటో మీరు రామాయణం చదివితే ఎన్ని రకాల వ్యక్తులు కనపడతారు. అక్కర్లేని మాటలు, అక్కర్లేని విషయాలు, అక్కర్లేని రాతలు, అక్కర్లేని పెద్ద అరుపులు, అక్కర్లేని కేకలు. అసలు వాడికి దాంతో ఏ విధమైన సంబంధం లేదు. కానీ అట్టహాసం, పటాటోపం, ఆఖరికి ఇదంతా ఎందుకు పనికొస్తుందంటే వాడు ప్రాణం పోగొట్టుకోవడానికి పనికొస్తుంది చివరికి. దానికి ప్రబల సాక్ష్యం దుందుభి. ఎక్కడో అంతఃపురంలో పడుకున్నాడు వాలి. అక్కడికి వెళ్ళాడు. పెద్దగా యుద్ధానికి పిలిచాడు. చీకటి పడుతోంది. వాలి బయటికి వచ్చాడు. ఏరా ఒళ్ళు పొగరా, చంపేస్తానన్నాడు. నన్ను చంపడం కాదు, రేపురా యుద్ధానికి, ఇవాళొద్దు, ఇవాళ బాగా మధువు తాగు, నీ భార్యలందరితో క్రీడించు, నీ కిష్కింధాపట్టణాన్ని బాగా చూసుకో, నీ వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పు, నీ మిత్రులందరినీ కలుసుకో, నీ బిడ్డలందరినీ కౌగిలించుకో, రేపు రా చంపేస్తానండి. ఏమిటో వీడి చేతిలోనే ఉన్నట్టు. రానే వచ్చాడు వాలి. చంపి అవతల పారేశాడు దుందుభిని. వినాశనం వచ్చేటప్పుడే అక్కర్లేని కూతలు వస్తాయి. అందుకే మాట మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తుంది రామాయణం. చంపేసిన వాలి ఊరుకోవచ్చుగా, ఆయనకు అధర్మం ఉంది. మరి ఆయనకి అధర్మం ఉన్నప్పుడు ఆయన కాలిపోవద్దు, అందుకని తప్పు చేయిస్తుంది. ఆయన ఏం చేశాడు? ఆ పిచ్చి కోపంలో దుందుభిని ఎత్తి పట్టుకుని గిర్ర 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 తిప్పి విసిరాడు. అది యోజనం దూరం వెళ్ళిపోయింది ఆ శరీరం. అదే సామాన్యమైన శరీరం కాదు, అంత పెద్ద శరీరం దుందుభిది. అది వెళ్ళి 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 మతంగ మహర్షి ఆశ్రమంలో పడింది.
పడినప్పుడు నెత్తురు కక్కుకుంటూ వెళ్ళిందేమో ఆ శరీరం, నెత్తురంతా ఆశ్రమం నిండా పడిపోయింది. పడిపోయి దూరంగా కళేబరం పడిపోయింది. మతంగ మహర్షి ఆశ్రమంలోంచి బయటికి వచ్చారు, కుటీరంలోంచి. ఎక్కడ చూసినా నెత్తురే. ఆ పైన కుటీరం నిండా నెత్తుటి చారికలు. ఎవడు రాయి ధూర్త పని చేసిన వాడు అని చూశారు. పెద్ద దుందిబి కళేబరం కనబడుతోంది. కళ్ళు మూసుకుని ఆలోచించారు. తపోనిష్టాగరిష్ఠులైనటువంటి వ్యక్తులకు బాహ్యనేత్రం మూస్తే జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది తెలుస్తాయి. గమనించారు. వాలి ఒంట్లో శక్తి ఉంది కదా అని ముందు వెనకలు ఆలోచించకుండా దుందిబి కళేబరాన్ని విసిరాడు. ఆ కళేబరం నెత్తురోడుతూ వచ్చి పడింది. ఆశ్రమ ప్రాంగణం అంతటా నెత్తురు పడింది. మహర్షి అన్నారు, ఇక పైన ఒకరోజే గడువిస్తున్నాను. ఒక రోజు లోపల వానరులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. పోన్లే వానరులు కదా అని ఊరుకున్నాను. ఇక్కడ అంకురములు, చెట్లు, మొక్కలు, పళ్ళు, కాయలు అన్నీ పాడు చేస్తున్నారు. ఇక పైన ఒక రోజు తర్వాత వాలి కాని, వాలి అనుచరులు కాని ఈ ప్రాంగణంలోకి ఎవరైనా వచ్చినట్టయితే వెంటనే వాళ్ళు మరణిస్తారు. ఒక రోజు గడవక ముందే వాలి పరుగు పరుగున వెళ్ళి మతంగ మహర్షి కాళ్ళ మీద పడ్డాడు. అది అతిగా మాట్లాడడం, తక్కువ మాట్లాడడం ఎంత తేడా ఉంటుందో చూపిస్తారు మహర్షి. ఆయన క్షమించాలనుకోవట్లేదు మతంగ మహర్షి. ఆయన ఏం మాట్లాడలేదు. వాలి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు, ఏదో చెప్పాడు, విన్నారు, లోపలికి వెళ్ళి తలుపేసుకున్నారు. ఆయన ఏమీ మాట్లాడలేదంటే నేను క్షమించడానికి సిద్ధంగా లేను అంతే. ఒక రోజు లోపల వెళ్ళిపోవలసి వచ్చింది వాలి. అప్పటి నుంచి వాలికి భయం. ఋష్యమూక పర్వతం మీద కడితే చచ్చిపోతాడు. అందుకని ఒక్క ఋష్యమూక పర్వతం మీదకి వెళ్ళాడు. అది సుగ్రీవుడికి ప్రాణం కాపాడి. వాలి రాడు కాబట్టి ఆ పర్వతం ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు చుట్టూ 4 మంత్రులు ఉన్నారు. కానీ అకస్మాత్తుగా 2 నరులు బ్రహ్మాండమైనటువంటి కోదండాలు పట్టుకుని వస్తూ కనపడ్డారు. ఆ శిఖరం మీద కూర్చుని కిందకి చూశాడు. పంపానది దాటి నడిచొస్తున్నారు. చూశాడు, అమ్మ బాబో, వాలి తాను రాకూడదని తన పరుపున ఎవరినో పంపించాడు తను చంపేయడానికి. అంతే, ఉత్తర క్షణం గజ 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 వణికిపోయాడు, భయపడిపోయాడు. వాలి ఎవరినో పంపించాడు. ఎంత తేజోమూర్తులుగా ఉన్నారో చూడండి వాళ్ళు. వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారన్నాడు. ఒక్క దూకి వేరే శిఖరం మీదకి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు మిగిలిన 4 దూకేశారు. పోను అక్కడ ఉన్నాడు అనుకుంటున్నారా? ఆ శిఖరం నుంచి ఇంకో శిఖరం మీదకి, ఇంకో శిఖరం మీదకి చెట్లన్నీ విరిచేశాడు, కొమ్మలు విరిచేశాడు, పళ్ళు రాల్చేశాడు. ఎందుకని? స్థిమితం లేదు మనిషికి ముందు. ఎప్పుడైతే స్థిమితం తప్పిపోతాడో వాడికి అసలు ఆలోచన రాదు. అప్పుడు తాను నిర్ణయం చేసుకోకూడదు. మంచి లక్షణం ఏమిటంటే తను స్థిమితం తప్పి ఉంటే తన యొక్క క్షేమాన్ని కోరుకునేవాడిని పిలిచి ఆయన అడగాలి ఆలోచన. అయ్యా ఏం చేయమంటారు? అప్పుడు ఆయన యువతలవాడి క్షేమం కోరేవాడు కాబట్టి ఆయన స్థిమితంగా ఆలోచించి చెప్తాడు. అది నమ్మకం అన్న మాటకు అర్థం. నేను క్షేమంగా ఉండడం అవతల ఆయనకి అంత ముఖ్యం. ఆయనకి నా మీద ఉన్న ప్రేమ అటువంటిది. ఆయన చెప్పిన మాట యువతలవాడు పాటించాడు. అది ధర్మం. అంతేకాని అన్ని అపనమ్మకం, అన్ని బెంగ, అవతలవాడు తన్నేదో ముంచేస్తాడని బెంగ పెట్టుకుంటూ వెళ్ళిపోతే జీవితానికి అంతే అక్కడ ఉంది. ఎప్పుడు గుడ్డుపోడు చచ్చిపోతాడు అంతే, నరాలు చిట్లిపోయి. అందుకే హనుమన్నారు అకస్మాత్తుగా ఆపారు. ఆపి ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత ధైర్యం. అహో శాఖాం మృగత్వం తే వ్యక్తమేవ ప్లవంగమ లఘుచిత్తమాత్మానం నస్థాపయసి యోమత. అహో శాఖాం మృగత్వంతే, ఓ కోతి బుద్ధి బయట పెట్టుకున్నావు. శరీరం కోతి శరీరం కదా ప్రభువు నీ శరీరం. సుగ్రీవ, కోతి బుద్ధులన్నీ బయట పెట్టావు. ఏ స్థిమితం లేదా ఏమిటి? ఆ దూకడం ఏమిటి? ఆ శిఖరాలు ఎక్కడం ఏమిటి? చెట్లన్నీ విరగొట్టేయడం ఏమిటి? ఆ వణికిపోవడం ఏమిటి? ఆ పిరికి మాటలేంటి? నీలాంటి వాడు ప్రభు అయితే మాత్రం రేపొద్దున సింహాసనం మీద కూర్చుంటే మాత్రం భయం అన్నది ఏర్పడదా ఏదో కారణానికి? ఇటువంటి వాడివి రాజ్య పరిపాలన ఏం చేస్తావు? నీకే ధైర్యం లేని వాడివి నీ ప్రజల్నేం పరిపాలిస్తావు? నస్థాపయసియో మత, నువ్వు పనికిరావు ఇలా అయితే ప్రభువుగా. అహో శాఖాం మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమా, నీ కోతి బుద్ధి బయట పెట్టావు. నిలబడి ముందు స్థిరంగా. అసలు ఎవరొచ్చారు? ఎందుకు వచ్చారు? వాళ్ళెవరు కనుక్కున్నావా? ఏమీ లేదు. వాలి పంపించేశాడు. వాలి అనుచరులు రారు. మతంగ మహర్షి శాపం. నిన్ను చంపడానికే వస్తున్నారని ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళెవరో, ఎందుకు వస్తున్నారో, ఏమిటో కనుక్కోవాలా? ఏమిటా దంతులు? అంత పిరికితనాన్ని పొందినటువంటి మనస్సు శరీరాన్ని స్థిరంగా నిలబడనివ్వదు. ముందు స్వస్థత పొందు.
శాంతి పొందు, ఊరట పొంది నిలబడు, తర్వాత మాట్లాడు. ప్రభువుకింత పిరికితనం ఉంటే ఎదరెదర నువ్వు రాజ్య పరిపాలన చెయ్యలేవు. కానీ కోపం తెచ్చుకోలేదు సుగ్రీవుడు. సచివుడు అంత గొప్పవాడు, హనుమ మాటకంత గౌరవం. అదే నిన్నను మీకుతో నేను దవడల గురించి చెప్పింది. ఆయన ఎక్కడ మాట్లాడినా అలా ఉంటుంది. వెంటనే ఆగాడు సుగ్రీవుడు. ఏం చేయమంటావు? అసలు వాళ్ళెవరో తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి కదా అంటే నువ్వే దానికి సమర్థుడవు హనుమ. వెళ్ళు, కనుక్కురా. కానీ ఎలా పెడతావు? హనుమగా వెడితే నువ్వు వానరానివని కనిపెట్టి నువ్వెవరని అడుగుతారు. సుగ్రీవ సచివుణ్ణి అంటే సుగ్రీవుడు ఇక్కడే ఉన్నాడా అని వచ్చి పడుకుంటారేమో అనుమానం ఉంది మనసులో. అందుకని సామాన్యుడిగా వెళ్ళు. వాళ్లతో మాట్లాడేటప్పుడు నీ ముఖం అటువైపుకి తిప్పి మాట్లాడకు, నా వైపుకి తిరిగి మాట్లాడు. ఎందుకని? నీ ముఖ కవళికల్ని బట్టి నేనేం చెయ్యాలో నిర్ణయించుకుంటాను. నా వైపు తిరిగి మాట్లాడు, రూపం మార్చుకుని వెళ్ళు. ఏమనాలి హనుమ? ఏమయ్యా, నీకంటే నమ్మకం లేదేమో, నీకంటే భయమేమో, ఏమిటా అంత పిరికితనం, నేను వెళ్తాను లేండి అనొచ్చు. ఆయన అలా అనలేదు. ఎందుకనలేదో తెలుసా? ప్రభువుని తను అనొచ్చు, కానీ ప్రభువు యొక్క పరివేదనని అర్థం చేసుకుని ఆయన శాంతి పొందేట్టు ఇప్పుడు ప్రవర్తించాలి. అందుకే ఇంతటి మహాత్ముడు ప్రభువు క్షేమాన్ని కోరి ఏం చేశాడంటే, కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతత్మజ భిక్షురూపం తతో భేజే శతబుద్ధి తయా కపిహి అన్నారు మహర్షి. సన్యాసి వేషం కట్టారు. ఏమి సన్యాసి వేషం కట్టడం ఎందుకు అంటే, కాషాయ వస్త్రానికి ఒక పరమ గౌరవం ఉంది ఈ దేశంలో. వాళ్ళు ఎవరి జోలికి వస్తారు? వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళు త్యాగేనైకే అమృతత్వమానసు, 10 మంది సంతోషం వాళ్ళ సంతోషం. కాబట్టి వాళ్ళ అపకారం ఎందుకు చేస్తారు? వాళ్ళతో అబద్ధాలు ఆడవలసిన అవసరం ఉండదు. అందుకని సన్యాసి రూపంలో వెళ్ళారు. వెళ్ళిన వారు అక్కడ మళ్ళీ ఒక విశేషం ఉంటుంది. సన్యాసి కనపడ్డాడు అనుకోండి, ఏ ఆశ్రమంలో ఉన్నవాడైనా సరే ఆయనకి నమస్కారం చేయాలి. గృహస్థైనా విద్వాంసుడైనా ఎవరైనా నమస్కారం చేయాలి. కాషాయ దండమాత్రేణ యతి పూజ్యో న సంశయ. చేతిలో దండం ఉండి కాషాయం బట్ట కట్టుకుని ఉంటే ఆయనకి నమస్కారం చెయ్యమని శాస్త్రం. కాబట్టి ఇప్పుడు న్యాయంగా హనుమకి రామలక్ష్మణులు చెయ్యాలా, రామలక్ష్మణులకు హనుమ చెయ్యాలా? రామలక్ష్మణులు హనుమకి చెయ్యాలి, హనుమ రామలక్ష్మణులకి నమస్కారం చేశారు. మరి తప్పు కాదా? రాముడు ఒప్పుకుంటాడా? ధర్మాత్ముడు. నిజంగా రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఈ శఠబుద్ధి అవసరం లేదు. వాళ్ళు మహాధర్మాత్ములు అన్న విషయం, వీళ్లే నా ప్రభువు, ఈయననే నేను సేవిస్తాను, ఈయనే నాకు సమస్తం అనుకోకుండానే మొదటి సన్నివేశంలోనే, మొదటి సమావేశంలోనే హనుమయందు ఆ భక్తి ప్రకటనమైపోయిందంతే. ప్రకటనమైపోయి ఆయనతో మాట్లాడి ఆయనని వర్ణించారు. వర్ణించి 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 మీ నిజరూపం ఏమిటని అడిగి చిట్ట చివర ఒక మాట అన్నారు. అడగలేదు రాముడు, ఒక్క మాట మాట్లాడలేదు. శ్రీరామాయణం చదివితే దేని గురించి ఎంత మాట్లాడాలో, ఎప్పుడు ఎంత వ్యగ్రత పాళ్లే ఉండాలో, ఎక్కడ వ్యగ్రత విడిచిపెట్టేయాలో, ఎక్కడ ప్రశాంత చిత్తుడై ఉండాలో అలవాటవుతుంది. ఏమి రామాయణం అండి? ఒక్క మాట రాముడు మాట్లాడలేదు. మీరెవరు 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 అని అడుగుతూనే ఉన్నారు. ఒక్క మాట మాట్లాడలేదు. చిట్ట చివరికి హనుమే అన్నారు రామచంద్రమూర్తితోటి, నేను భిక్షురూపం ప్రతిచ్ఛన్న సుగ్రీవ హితకారక, నేను సుగ్రీవుడి యొక్క హితాన్ని కాంక్షించి నా ప్రభువు సంతోషిస్తాడని ఇదిగో ఈ సన్యాసి వేషం కట్టాను. ఋష్యమూకాదిగా అత, నేను ఆ ఋష్యమూక పర్వతం నుంచి వచ్చాను. కామగం కామరూపిణం, నాకు కామరూపం ఉంది. నేను ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి మారతాను. యథార్థమునకు నేను హనుమని, వానరుణ్ణి, సుగ్రీవుడి యొక్క సచివుణ్ణి. మిమ్మల్ని చూస్తే నాకు ఈ విశ్వాసం కలిగిందన్నారు. అప్పుడు రామస్వామి లక్ష్మణుణ్ణి మాట్లాడమంటే లక్ష్మణుడు చెప్పాడు, సుగ్రీవ సమాగమం కోసమే మా అన్నయ్య వస్తున్నాడు, మేము దశరథ పుత్రులమని. తన భుజాల మీద కూర్చోపెట్టుకుని ప్రభువు దగ్గరికి తీసుకెళ్లి రామలక్ష్మణులకి సుగ్రీవుడికి ఇద్దరికీ మధ్య అగ్ని సాక్షిగా సంధి కుదిరేటట్టు చేశారు. తత్కారణము చేత మళ్ళీ ఆ సుగ్రీవుడికి రాజ్యప్రాప్తి, భార్యప్రాప్తి కలిగాయా లేవా? ఒక అత్యంత క్లిష్టమైన సన్నివేశంలో పరమ ప్రభుభక్తితో అంత గొప్పగా కార్యాన్ని చక్కపెట్టి సుగ్రీవుడి యొక్క వైభవాన్ని నిలబెట్టడానికి కారణమయ్యారు స్వామి హనుమ.
ఆ నమ్మకమే ఇవాళ సీతాన్వేషణానికి వెడుతున్నప్పుడు కూడా నీ వలన మాత్రమే ఈ కార్యం జరగాలి అని సుగ్రీవుడు అనేటట్టు చేసింది. ప్రభు ఎప్పుడైతే నమ్మాడో రాముడు అప్పుడు నమ్మాడు. నమ్మి ఉంగరాన్ని తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారు. అది సుగ్రీవుడు చెప్పినటువంటి మాటలు ఎంత సత్యములో ఆయన ఎలా కట్టుబడతారో తనకి తానుగా నిరూపించుకున్నారు మహానుభావుడు. హనుమ అంటే వినయానికి పరాకాష్ఠ. సాధారణంగా వినయం పాడవడం అనేటటువంటిది ఏ కారణం చేతొస్తుంది అంటే అదే పనిగా పొగిడారు అనుకోండి, వినయం భ్రంశమవుతుంది. ఓహో నేను ఇంత వాణ్ణనమాట అని ఒక ఆలోచన వస్తుంది. అందుకే పిల్లల్ని తండ్రి ఎన్నడూ వాళ్ళ ముఖం మీద పొగడరాదు అంటారు. కారణం ఏమిటి అంటే తండ్రి పొగిడాడు అనుకోండి పాడవుతారు. ప్రోత్సహించాలంటే ఇంకా చదవాలరా అంటుండాలి. కాబట్టి ఆ వినయం భ్రంశమవడానికి కారణం కేవలం పొగట్ట. హనుమ జీవితంలో అగ్ని సదృశమైనటువంటి పరీక్ష ఒకటి ఆయన వినయానికి తటస్థించింది. ఒకటేమి ఎన్ని మాటలో తటస్థించాయి యథార్థానికి, కానీ ఆయన వ్యక్తిత్వం అటువంటి. అసలు ఆ వ్యక్తిత్వంలో ఇక అహంకారం పొడసూపే లక్షణం లేదు. అది ఎంత మహాత్ముడండి. ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు ఎవరికైనా అహంకారం పైకి లేస్తుంది. హనుమయందు మీకు అసలు ఆ లక్షణమే కనపడదు. అందుకే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఉపాసన చెయ్యవలసిన మూర్తి ఎవరైనా ఉంటే హనుమయే. మహానుభావుడు. ఒకప్పుడు ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చాడు. అతికాయుడు, త్రిశిరస్సు వీళ్ళందరూ ఒకే రోజు చచ్చిపోయారు. చచ్చిపోతే రావణాసురుడు విశేషంగా మనసు కష్టపెట్టుకుని ఎవ్వరితో మాట్లాడకుండా సింహాసనంలో నిరుత్తురుడై కూర్చున్నాడు. అరే రే నా కొడుకుల మరణవార్త వినవలసి వచ్చింది అని. పక్కన ఇంద్రజిత్ ఉన్నాడు. లేచి నాన్నగారు బెంగ పెట్టుకోకండి, ఇప్పుడు నేను యుద్ధానికి వెడుతున్నాను, శత్రువులందరినీ నిగ్రహిస్తాను, సాయంకాలానికి మీకు శుభవార్త తీసుకొస్తాను అని వెంటనే వెళ్ళి నికుంభలా హోమం చేస్తాడు. హోమం చేశాడు. భగ్గున అగ్నిహోత్రం పైకి లేచి ప్రదక్షిణంగా తిరిగింది. అందులోంచి వస్తుంది రథం. ఆ రథం ఎక్కడానికి అన్ని సిద్ధం చేసుకుని ఆ అక్షయబాణ తూణీరాలు కట్టుకుని ధనస్సు కట్టుకుని కవచం కట్టుకుని రావణాసురుడికి నమస్కారం చేయడానికి వచ్చాడు. రావణుడు ఆశీర్వచనం చేసి పంపించాడు. రథం ఎక్కి బయలుదేరాడు. ఎవరికి కనపడడిగా మేఘాల్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడి నుంచి నిజంగా మీరు శ్రీరామాయణం యుద్ధకాండ చూస్తే పరమ భయంకరమైన యుద్ధం. ఒక్క వీరుడు కూడా ఆయన్ని తట్టుకోలేకపోయాడు. అసలు అది ఒక పెద్ద జడివాన అలా కురిపించేశాడంతే బాణాలు. తెల్లవారుజామున ప్రారంభమైనటువంటి యుద్ధం సాయంకాలం వరకు నడిచింది. సాయంకాలం వరకు యుద్ధం నడిస్తే ఇంద్రజిత్ ఎక్కడున్నాడో తెలియలేదు బాణం వేయడానికి. అలా రథం ప్రయాణిస్తూ చేస్తాడు యుద్ధం, ఎవరికీ కనపడడు. సాయంకాలం అయిన తరువాత బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. హోమశాల దగ్గరికి వెళ్ళాడు, హోమం చేశాడు. అందులో నిత్తురు పోశాడు. అభిచారిక హోమాలు చేస్తూ ఉంటాడు. చేసేటప్పటికి అందులోంచి భగ్గున మంటలేచింది. బ్రహ్మాస్త్రాన్ని ఆవాహన చేసుకున్నాడు. ఆవాహన చేసుకుని రథం ఎక్కి మేఘంలోకి వచ్చాడు. వచ్చి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెడుతున్నాడు. ఆ వచ్చేస్తున్నటువంటి దాని శక్తికి మొత్తం భూమి కంపించింది. రామచంద్రమూర్తి కనిపెట్టారు బ్రహ్మాస్త్ర ప్రయోగం జరుగుతోందని. సమస్త సృష్టికి కారకుడైనటువంటి పితామహుడి పేరు మీద అస్త్రప్రయోగం జరుగుతోంది. దీనికి మనం గౌరవం ఇవ్వాలి. లక్ష్మణ తట్టుకో, పెద్ద ఆబోతు వర్షాన్ని తట్టుకున్నట్టు ఇప్పుడు వచ్చే బాణ పరంపరలను తట్టుకో. మనిద్దరం స్పృహ తప్పిపోయినట్టుగా నేల మీద పడిపోవడం తప్ప మార్గం లేదు. ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎదిరించడం సాధ్యం కాదు, కింద పడిపోదాన్ని రమ్మని పడిపోయారు. ఉన్నవాళ్ళెవరు? ఒక్క విభీషణుడు. వరం ఉంది కాబట్టి విభీషణుడు తట్టుకున్నాడు. పైగా ఇంద్రజిత్తు యొక్క మాయలు తెలుసు కాబట్టి తట్టుకున్నాడు. హనుమ బ్రహ్మాస్త్రం ఆయన మీద కూడా వచ్చింది, ఆయన్ని బంధించదు, కానీ గౌరవం. అది బ్రహ్మగారి పేరు మీద వస్తున్న అస్త్రం, సృష్టికర్త. అది ఈ జాతి గొప్పతనం. బ్రహ్మగారు ఎటువంటి వాడో ఇంటికి తండ్రి ఎటువంటి వాడు. తండ్రికి గౌరవం లేకుండా బ్రతికిన కొడుకు ఒక కొడుక. ఆ కొడుకుని చూసి ఎవరు లోకంలో శ్లాఘించగలరు? ఎవరు ఆ కొడుకుని చూసి ముచ్చట పడగలరు? సృష్టి చేసిన బ్రహ్మగారి పేరు చెప్తే హనుమ అంతటి వారు ఆ అస్త్రానికి తనంత తాను కాసేపు కట్టుబడి నమస్కారం చేసి విడిచిపించుకున్నారు. ఎందుకని అంటే అటువంటి బ్రహ్మాస్త్రానికి నేను కట్టుబడనంటే గౌరవం కాదు, అందుకుని కట్టుబడ్డారు.
తప్ప ఆయన్ని కట్టదు. నమస్కారం చేశారు, విడిచిపెట్టేసి. ఒక్క విభీషణుడు ఉన్నాడు, ఒక్క హనుమ ఉన్నారు. 67 కోట్ల మంది వానరులు పడిపోయారు ఆ రోజున. నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు రామాయణం చదవండి. 67 కోట్ల మంది వానరులు. అందులో ఎవరు సామాన్యులు కారు. తారుడు, సుషేనుడు, గంధమాదనుడు, దివిజుడు, మైందుడు, ఇటువంటి వాళ్ళందరూ కూడా పడిపోయారు. జాంబవంతుడు, కొంతమందికి చేతులు కాళ్ళు విరిగిపోయాయి, కొంతమంది ఎముకలు విరిగిపోయాయి, కొంతమంది నెత్తురంతా ఓడిపోయి రంగు మారిపోయింది. కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. ఇంతమంది వానరులు పీనుగ పెంటలు కింద పడిపోయారు. ఇన్ని కుప్పలు పడిపోయాయి. పడిపోతే ఇంద్రజిత్ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. తండ్రి, అయిపోయింది యుద్ధం, వెళ్ళి చూడు, కావాలంటే నేల మీద పడిపోయి ఉన్నారు రామలక్ష్మణులు. ఏ ఒక్క వానరుడు లేచి లేడు. సంతోషంగా విజయధ్వానం చేస్తూ రాక్షస సైన్యం లోపలికి వెళ్ళిపోయింది. ఒక్క విభీషణుడు, ఒక్క హనుమ, అంతే, ఇద్దరి. నిజంగా మీరు యుద్ధకాండ తరుగుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అందుకే అన్నాడు అగస్త్య మహర్షి, రావణుడే పాటి ఇంద్రజిత్ ప్రమాదకారి అన్నాడు. కాగడా పట్టుకుని అసలు ఎవరైనా ప్రధానమైన వాళ్ళు బతికున్నారా, అందరూ వెళ్ళిపోయారా, చూద్దాం రా హనుమ అని కాగడా పట్టుకుని వెతుకుతున్నాడు. అంత పెద్ద యుద్ధ భూమి. జాంబవంతుడు కనపడ్డాడు, కింద పడిపోయి ఉన్నాడు, పెద్దవాడు. వెళ్ళి విభీషణుడు అన్నాడు, జాంబవంతుడా జాంబవంతుడా అని పిలిచాడు. పాపం ఆయనలో పెద్ద కదలిక కనపడలేదు. నువ్వు ప్రాణములతోనే ఉన్నావా అని అడిగాడు. ఆయన కళ్ళు విప్పలేదు. విప్పకుండా అన్నాడు, ఎవరు జాంబవంతుడంటే త్రివిక్రమావతారానికి 21 మాటలు ప్రదక్షిణం చేసినవాడు, అంతటి మహాబలశాలి. అలా పడిపోయాడు. అన్నాడు, నన్ను ఎంత తీవ్రంగా కొట్టాడంటే కనురెప్ప పైకెత్తలేను, అంత శోషించిపోయాయి ప్రాణాలు. కానీ నీ కంఠాన్ని బట్టి గుర్తుపడుతున్నాను, నువ్వు విభీషణుడివి కదూ అన్నాడు. అవును తాత, నేను విభీషణుణ్ణి అంటే. జాంబవంతుడు అన్నాడు, హనుమ కుశలమా, అంజనాపుత్రుడైన హనుమ కుశలమా అంటే. విభీషణుడు అన్నాడు, తాత రాముడు కుశలమా అని అడగాలి, లక్ష్మణుడు కుశలమా అని అడగాలి, నీ ప్రభువు సుగ్రీవుడు కుశలమా అని అడగాలి. నువ్వు అలా అడగకుండా హనుమ కుశలమా అని అడిగావు, ఏమి కారణం అన్నాడు. పెద్దవాడు, ఆయన నోట్లోంచి వచ్చిందంటే ఏదో ఉంది. వెంటనే జాంబవంతుడు అన్నాడు, అస్మిన్ జీవతి వీరేతు హతమప్య హతం బలం హనుమద్యుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ. మొత్తం మన సైన్యం అంతా చచ్చిపోయినా సరే హనుమ ఒక్కరు బ్రతికుంటే అందరూ బ్రతుకుతారు. మన సైన్యం అంతా బ్రతికున్నా సరే హనుమ ఒక్కరికి జరగరాని అమంగళం జరిగితే అందరూ బతికున్నా చచ్చిపోతారు. అందుకు అడిగాను, హనుమ ఉన్నారా అని అన్నాడు. నాకు చెప్పండి, తన కళ్ళ ముందు 67 కోట్ల మంది పడిపోయి ఉన్నారు రామలక్ష్మణులతో కలిపి. పడిపోయి ఉండగా తిరుగుతున్నది హనుమ ఒక్కరే, విభీషణుడు కాకుండా వానరుల్లో. ఇప్పుడు ఈ మాట జాంబవంతుడంటే ఏమనాలి హనుమ? కనీసం విభీషణుడి వంకి ఇలా చూసి అనాలి, చూసావా అని. అలా అనలేదు. గభాల్లో వంగి జాంబవంతుడి 2 పాదములు పట్టుకుని, తాతా హనుమ నిన్ను కుశలమడుగుచున్నాడు. ఏమి మాట అండి, నిజంగా ఏమి అద్భుతం అండి. నిలబడి కాదు, పోని వంగి, పెద్దవాడు ఆయన కింద పడిపోయి ఉన్నాడు. ఆయన ఇంత శక్తివంతుడు హనుమ అని చెప్తున్నారు. ఈయన వంగి ఆయన 2 పాదాలు పట్టుకున్నారు. పట్టుకుని, తాతా హనుమ నిన్ను కుశలమడుగుచున్నాడు. జాంబవంతుడు సంతోషపడిపోయి మెల్లగా మాట పెగల్చుకుని అన్నాడు, అదేం తేలిక పని కాదు, పక్కింటికి వెళ్ళి మందు సీసాపట్రా కాదు. ఎక్కడో కాంచనలంక 100 యోజనముల లవణ సముద్రానికి ఆవలి ఒడ్డునుంది. చీకటి పడిపోయింది. పైగా హనుమ, ఈ క్షణంలో నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి ఉత్తర దిక్కున కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాలి. కైలాస పర్వతానికి, వృషభ పర్వతానికి మధ్యలో సంజీవని పర్వతం ఉంది. దాని యొక్క శిఖరం మీద కొన్ని ఓషధులు ఉన్నాయి. అవి సంజీవని, విశల్యకరణి, సంధానకరణి, సవర్ణకరణి. విశల్యకరణి అంటే ఎముకల శరీరం లోపల ఉండిపోయినటువంటి బాణపు ములుకులు ఊడి పడిపోతాయి. ఆ ఓషధి తగలిస్తే, దాని గాలు తగిలితే చాలు పడిపోతాయి. సవర్ణకరణి, రక్తం అంతా ఓడిపోయి రంగుపోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఉత్సాహంగా రంగు పొందేసి బలం పొందేసి లేచిపోతారు. అలాగే సంధానకరణి, ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి ఎముకలు అంటుకుంటాయి ఆ ఓషధి వాసన తగిలితే. సంజీవని, చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారు ఆ ఓషధి వాసన తగిలితే. కాబట్టి నువ్వు ఇప్పుడు ఆ 4 ఓషధులు ఉత్తర క్షణంలో పట్టరావాలి. రామలక్ష్మణులతో కలిపి పైకి లేస్తారు. ఎందుకని?
అంగుళం చోటు లేకుండా కొట్టేశాడు బాణాలు పెట్టి, రామలక్ష్మణుల్ని కూడా. అంతమంది కాళ్ళు చేతులు ఏనుగులు గుర్రాలు. ఒకటేమిటంటే అసలు వాల్మీకి మహర్షి వర్ణన చూడాలి. కుప్పలే, ఎక్కడ చూసినా ఏవి శరీరాలు కలిసి లేవు, ముక్కలైపోయి పడిపోయి ఉన్నాయి. అంతే తాత. అలాగే ఒక మెరుపు మెరిసింది. ఉత్తర క్షణంలో వెళ్ళారు, పర్వతం ఎక్కారు, పీడించారు. ఆయన బలం అంటే అటువంటిది. అందుకన్నాడు సుగ్రీవుడు, దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేహే తయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమ అన్నాడు. వెళ్ళి పర్వతం మీద నిలబడి పర్వతాన్ని పీడించి పైకి ఎగరడానికి సిద్ధపడుతుంటే లంకాపట్టణ గోపురాలు విరిగి కింద పడిపోయి సముద్రం కదిలిపోయింది. ఒక్క ఎగురు వెగిరి వెళ్ళి ఆయన వేగం అటువంటి గతిర్వేగశ్చ తేజశ్చ, అంత వేగంతో ఉత్తర క్షణంలో కైలాస పర్వతం దగ్గర దిగిపోయారు. ఎవరున్న ప్రదేశాలు. ఇంకొకడైతే అడుగు తీసి అడుగేయడు. మీరు వర్ణన చూడాలి. సూర్య భగవాను విశ్వకర్మ కూర్చోపెట్టి చిత్రియ పట్టినటువంటి ప్రదేశం. పరమశివుడు తన త్రిశూలాన్ని ఒక చోట పెట్టుకుంటాడు. ఆ త్రిశూలాన్ని పెట్టుకునేటటువంటి ప్రదేశం బ్రహ్మగారి సదనం, పరమశివుని యొక్క సదనం, సూర్యుడు ఉదయించేటటువంటి ప్రదేశం, దేవతలు తిరిగేటటువంటి ప్రదేశాలు. ఒక చోట ఇలా ఆగలేదు. నా ప్రభువుని రక్షించుకోవాలి. సంజీవని పర్వతం దగ్గరికి గబగబా వెళ్ళారు. ఎవరో వస్తున్నాడు ఓషధుల్ని తీసుకెళ్లడానికి. పర్వతం ఓషధుల్ని దాచేసింది. కన్నులు ఎర్రబడ్డాయి హనుమకి. నా ప్రభువుని రక్షించుకోవడం కోసం నేను వస్తే ఓషధులు దాస్తావా? పర్వతాన్ని పెకలించి తీసుకుపోతానని పర్వతాన్ని పెకలించి చేత్తో పట్టుకున్నారు. సూర్యుడికి ఎదురుగుండా పెడుతున్న సూర్యుడు ఎలా పెడతాడో అలా ఆకాశ మార్గాల్లో ఉత్తర క్షణంలో వచ్చేశారు. ఆ ఓషధులు ఎవరి కోసం తెచ్చారో వాళ్ళకే పనిచేస్తాయి. అందుకే చచ్చిపోయిన రాక్షసులు ఉన్నా వాళ్ళకి పనిచేయలే. ఈ 4 ఓషధుల యొక్క గాలి తగిలిందంటే చచ్చిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఎముకలు విరిగిపోయిన వాళ్ళు, నెత్తురు ఓడిపోతున్న వాళ్ళు, ఇంతకు ముందు దెబ్బలు తగిలిన వాళ్ళు అందరూ యుద్ధానికి వచ్చినప్పుడు ఎంత నవనవలాడుతున్నారో అంతమంది లేచిపోయారు. లేచిపోయి జయహో రామచంద్ర ప్రభువుకి అన్నారు. అబ్బా అంత దూరం వెళ్ళి తెచ్చాను, మళ్ళీ ఈ పర్వతాన్ని ఎవడ పట్టుకెళ్తాడు ఎదురో ఆయన అనలేదు. ఉత్తర క్షణంలో మళ్ళీ పట్టుకెళ్ళి సంజీవని పర్వతాన్ని ఎక్కడున్న దాన్ని అక్కడే ఉంచి తిరిగి వచ్చి, మీరు రామాయణం చదవాలి. వానర పెద్దలందరూ నిలబడ్డారు. ఎంత గొప్ప పని చేశావయ్యా హనుమా అని. ఆయన ముందు నిలబడితే పేరు పేరున పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరించి పాదములు పట్టి నమస్కరించారు. ఉంగరం పట్టుకుని వెళ్ళేటప్పుడు రామచంద్రమూర్తికి వంగి నమస్కారం చేసి పాదాలు పట్టుకుని నమస్కారం చేసి వెళ్ళారు. మీ పని మీదేనండి వెడుతున్నాను అనలేదు. అది ఆయన భక్తి అంటే, అది ఆయన వినయం అంటే, అది ఆయన బలం అంటే, అది ఆయన కృతజ్ఞత అంటే. అందుకే హనుమ పేరు చెప్తే చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడనడానికి కారణం అదే. ఆయనని నమ్ముకున్నవాడు చెడిపోవడం అనేటటువంటిది లోకంలో ఉండదు. ఈ విషయం మనందరికీ బాగా అర్థం కావాలనే సీతమ్మ 2 శ్లోకాల్లో ఈ విషయం సుందరకాండలో చెప్తుంది. అందుకే ఆ 2 పైకి శ్లోకాలు అంటారు, కానీ వాటిని మహామంత్రములని అంటారు. ఆపదలో ఉన్నప్పుడు ఆ 2 శ్లోకాలు హనుమ దగ్గర చెప్తే చాలా ఆయన కాపాడతారు. అలా కాదండి, హనుమాన్ చాలీసా వచ్చింది. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ ఒక మాట చెప్పింది. రెండో మాట మళ్ళీ తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవస్తత్సమారంభాత్మయత్న పరోభవేత్ రెండో మాట చెప్పింది. ఈ రెండిటినీ కూడా పెద్దలు సుందరకాండలో మహామంత్రాలని పిలుస్తారు, శ్లోకరూప మంత్రాలంటారు. వీటిని హనుమ దగ్గర చెప్తే చాలు హనుమ యొక్క విశేషమైనటువంటి రక్షణ కలుగుతుంది. త్వయ్యేవ హనుమన్నస్తి అని సుగ్రీవుడు అంటాడు. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవస్తత్సమారంభాత్ మయ్యత్న పరోభవేత్. ఓ హనుమ, నిన్ను మాత్రమే నమ్మి ఉన్నాను. నేను రామచంద్రమూర్తిని కలుసుకోవడం, సీతారాములిద్దరూ కలిసి ఆసనం మీద కూర్చోవడం, పట్టాభిషేకం జరగడం నీ వలన మాత్రమే జరుగుతుంది అని నేను నమ్మాను. హనుమ, నీ వలన మాత్రమే ఈ కార్యము జరగాలి. సీతమ్మంతటిది చెప్పింది. అందుకే ఆ శ్లోకం చెప్తే అది మహామంత్రం, హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుందంటారు. అలాగే తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. హనుమా, నిన్ను ప్రమాణముగా నమ్ముతున్నాను. ఓ హనుమ, మీ వలన నా దుఃఖము పోవాలి. ఈ శ్లోకాన్ని ఎవరు హనుమ దగ్గర చెప్పినా కూడా ఆనాడు సీతమ్మ చెప్పినది ఎలా నిజమైందో అలాగే ఎటువంటి వారి దుఃఖమైనా సరే ఉపశమనాన్ని పొందుతుందంటారు. హనుమ అంటే హనుమయే. అంతటి మహావీరుడు, అంతటి అనుగ్రహ ప్రదాత,
అంత తేలిగ్గా పలికే దైవం లోకంలో లేడు. అంతటి మహానుభావుడు హనుమంటే. ఆయన సాధించలేంది లేదు. అయినా కూడా ఒక్కనాడు ఆయనలో అహంకారం ఉండదు. ఒకప్పుడు సీతమ్మే అడిగింది, హనుమ ఈ లంకాపట్టణాన్ని చేరుకోవాలి అంటే 100 యోజనముల సముద్రాన్ని దాటి రావాలి. నాకు తెలిసినంత వరకు ముగ్గురే వస్తారు. ఒకరు వాయుదేవుడు, రెండవ వాడు సుపర్ణుడు అంటే గరుత్మంతుడు, మూడవ వాడివి నువ్వు. ఆమె అంత తెలియని అమాయకురాలు కాదు. ఈ ముగ్గురే రాగలరు. మరి రేపొద్దున్న రావణాసురుడితో యుద్ధానికి వచ్చేటప్పుడు రామచంద్రమూర్తితో ఎంతమంది వానరులు రాగలరు? ఎంతో మంది వానరులు వచ్చి కూడా ఉత్తర తీరంలో ఉండిపోయారా? మరి రాముడితో ఎవరొస్తారు? రాలేరు కదా. యుద్ధం ఎలా జరుగుతుంది? ఈ ప్రశ్న వేస్తే నువ్వు మాత్రమే రాగలవు, నువ్వు మాత్రమే ఇంత కార్యాన్ని సాధించావు. 1కి 4 మాటలు చెప్పింది సీతమ్మ. నిజంగా అక్కడ రామకార్యాన్ని అలా సాధించిన వారు ఆయన తప్ప వేరొకరు లేరు. అప్పుడు కించిత్ అహంకారం కలగాలి. ఆయన అన్నారు, అమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అది చెప్పడం కూడా ఎంత అందంగా చెప్తారంటే, అమ్మా నీకు తెలియని నీజా, ప్రభువులు పట్టమహిషి దగ్గరికి పంపించేటప్పుడు, రాణివాసానికి సందేశం పంపించేటప్పుడు తన దగ్గర ఉన్న పరివారంలో అందరికన్నా తక్కువ బలం ఉన్నవాడు ఎవరుంటాడో అటువంటి వాడినే రాణివాసానికి పంపిస్తారు దూతగా. నన్ను పంపించారు రామచంద్రమూర్తి అంటే దాని అర్థం ఏమిటమ్మా? నేనా బలవంతుణ్ణి? నాకన్నా అధిక బలం ఉన్నవారు 10 ఏనుగుల బలం ఉన్నవారు, 100 ఏనుగుల బలం ఉన్నవారు, 1000 ఏనుగుల బలం ఉన్నవారు, 10,000 ఏనుగుల బలం ఉన్నవారు ఆకాశం అంతటా సంచరిస్తున్నారు వానరులు. సుగ్రీవుడి దగ్గర ఎందరో బలశాలులు ఉన్నారు. నేనెంతటి వాణ్ణమ్మా? అందరికన్నా తక్కువ బలం ఉన్నవాణ్ణి కాబట్టే రాముడు నన్ను పంపించాడు. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః. నాతో సమానులున్నారు, నాకన్నా అధికులున్నారు తప్ప నాకన్నా తక్కువ వాళ్ళు లేరమ్మా రాముడి దగ్గర. కాబట్టి తల్లి రాకపోవడం ఏమిటమ్మా? తప్పకుండా వస్తారు. మహానుభావుడు నిజంగా ఆయన మాట, ఆయన వినయం, అబ్బబ్బబ్బా! హనుమ పాదములు పట్టుకున్న వాడెవరో అటువంటి వాళ్ళందరికీ కూడా అటువంటి వినయం వస్తుంది. ఆ వినయం గొప్ప శోభస్కరమైనటువంటి భూషణం. ఆ వినయం లేనప్పుడు, అహంకారం పెచ్చరిల్లిపోయినప్పుడు ఎన్ని సుగుణములు ఉండనివ్వండి, అవి ఏవీ కూడా పనికిరావు. శ్మశానంలో కట్టిన భవనంలా ఉంటుంది. ఎవరు పెడతారు దాని దగ్గరికి? అదే రావణాసురుడు. శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అంటారు వాల్మీకి మహర్షి. శ్మశానంలో కట్టిన గొప్ప ప్రాసాదం ఎంత గొప్పదైతే కావచ్చు, ఎవరు వీళ్ళు అందులో ఉంటారు, ఎవరు పడుకుంటారు అందులో. ఎన్ని గుణములు ఉన్నా అహంకారగ్రస్తమైనటువంటి జీవితం 10 మందికి పనికొచ్చేది కాదు. వినయం ఎక్కడుంటుందో అక్కడ లోకానికి పనికొస్తారు. ఆ వినయానికి రాశీభూతమైన వ్యక్తి, ఆ వినయానికి పరాకాష్ఠ. ఆయన పాదములు పట్టుకుంటే వినయం ఇవ్వగలిగినటువంటి వారు స్వామి హనుమ. ఆయన బుద్ధి వైభవం అంటారా, అసలు పరమాద్భుతం. అందుకు కదూ ఆయన గురించి చెప్తూ మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఆయన వంటి బుద్ధిమంతుడు లోకంలో ఎవరు ఉండడు. ఎంత కీలకమైన సన్నివేశం కానివ్వండి, ఆయన విచారణ చేసేటటువంటి తీరు పరిశీలనం చేస్తే అబ్బా ఏమి అద్భుతమైనటువంటి బుద్ధి రాయింది అనిపిస్తుంది. అంత గొప్ప ఆలోచన చేస్తారు. ఆలోచన వెంటనే దానికి పరిష్కారం. ఎన్ని సందర్భాలు, 1 2 శ్రీరామాయణంలో లంకాపట్టణంలోకి వెళ్ళారు ఆయన. ఆ కాంచన లంక చూశారు. అయ్య బాబోయ్ ఏమిటి కాంచన లంక! అసలు బంగారు స్తంభాలకి వజ్రాలను ఆచ్ఛాదన చేశారు. మహర్షి ఒక చోట ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. సవీష్మజాలం బలవాన్ దదర్శావ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యదా మహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం అన్నారు. రావణాసురుడి యొక్క అంతఃపురంలో పుష్పక విమానంలో ఒక కిటికీకి ఒక తెర ఉంది, ఒక పరద. ఆ పరద చూడ్డానికిట చాలా బలంతో హనుమ చూడవలసి వచ్చింది. ఎందుకని అంటే మేఘమండలం మీద పక్షుల బారు వెడుతుంటే ఎంత అందంగా ఉంటుందో మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. తెల్లవారుజామున కాసేపు ఏదో వ్యాయామం కోసం నడిచే వాళ్ళకి కనపడతాయి అప్పుడప్పుడు.
నల్లటి మబ్బు పట్టి ఆకాశం ఉంటే కొంగల బారు వెడుతుంది. వెడుతున్నప్పుడు కంటి చూపు వెళ్ళినంతసేపు వెడుతుంటే కొంగలబారు వివిధ రకాలైనటువంటి ఆభరణమా ఆకాశానికి అన్నట్టు, ఒకసారి ముత్యాలహారం వేసినట్టు, ఒకసారి వడ్డాణంలా అలా మారిపోతుంది. ఆ పరద కదిలితే ఎలా ఉంటుందంటేట, ఆకాశం మీద మబ్బుల బారు వెడుతున్నట్టుగా ముత్యాల పరదాకి పెట్టబడినటువంటి ఆ వైఢూర్యములతో చేయబడినటువంటి పరద కదిలితే అలా ఉంటుందట. ఒక కిటికీ పరద అలా ఉంటుంది రావణాసుడు అంతఃపురంలో. దాన్ని సవీష్మజాలం బలవాన్ దదర్శ. అంత బలంతో చూశారు. అంత బలంతో చూడడం అంటే ఏమిటి? చూడ్డానికి బలం ఎందుకండి అంటే, కన్ను అక్కడే నిలబడిపోయి మనసు అక్కడే నిలబడిపోయి ఎందుకు వచ్చాడో మరిచిపోకుండా ఉండాలంటే బలం ఉండాలి. వచ్చింది సీతాన్వేషణానికి, ఆ తెరలు తలుపులు చూడడానికి కాదు. అలా తల తిప్పుకోవడానికి అంత బలంగా చూడవలసి వచ్చింది. అంటే ఆ లంకాపట్టణం ఎంత అందంగా ఉంటుందో చూడండి. అక్కడ ఉన్న రాక్షసులు అంత బలవంతులు, విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతూ ఉంటారు. అందున సీతాపహరణార్థైన రావణేన సురక్షిత. సీతమ్మను అపహరించి తెచ్చాడేమో రావణుడు మరింత జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళి చూసి, అయ్య బాబో ఏమి కాంచన లంక, చతుర్నామే వహతిం రావణానాం మహాత్మనాం వాలిపుత్రస్య నీలస్య మమరాజ్ఞశ్చ ధీమతః. ఈ లంకాపట్టణానికి ఎవరొస్తారు? నలుగురు వస్తారు. మహా వస్తే నేను వస్తాను, మా ప్రభువు సుగ్రీవుడు వస్తాడు, యువరాజు అంగదుడు వస్తాడు, వాలిపుత్రస్య నీలస్య నీలుడు వస్తాడు. ఆఖరికి ఇమామపై ఈ లంకాపట్టణం ఇంత దుర్భేద్యంగా ఉంది, ఇక్కడికి రాముడే రానివ్వండి, వస్తే మాత్రం రాముడు మాత్రం ఏం చేయగలడు ఇక్కడ? ఇంత దుర్భేద్యంగా ఇన్ని కోట్ల మంది రాక్షసులతో ఉంటే అని వెంటనే అనుకుంటారు, ఇది నాకు అనవసరమైన ఆలోచన. లంక ఎలా ఉందో చూడడం, సీతమ్మ జాడ కనిపెట్టడం. ఇక్కడికి వాడొస్తాడా వీడొస్తాడా నాకెందుకు? భూతాశ్చార్ధాహ విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధిర్ నిశ్చితాపి నిశోభతే ఘాతయంతి కార్యాణి దూతాహ పండితమానిన. ఆయన రాలేడు, ఈయన రాలేడు, నేనొచ్చాను అని 10 మాటలు అనుకుంటే అహంకారం వచ్చి, అహంకారం ఉన్నటువంటి దూత ప్రభువు యొక్క కార్యక్రమాన్ని పాడు చేస్తాడు. నాకెందుకు? అది విచారించవలసిన వాడు రాముడు అంటారు. ఎంత బుద్ధిమంతుడు! ఆఖరికి ఆ లంక పట్టణానికి అధిష్టాన స్వరూపం లంకిణి అంటాను తెలుగులో, సంస్కృతంలో లంక అని అంటారు. ఆమెని నిగ్రహించినప్పుడు ఆవిడంది తలుపులు తెరిచి లోపలికి వెళ్ళమంది. ఆయన లోపలికి వెళ్ళలేదు. అద్వారేణ మహాబాహు ప్రాకారమభిప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర. ఇందాక నేను మీతో అన్నానే, మహర్షి మరిచిపోరు. కపిరాజ హితంకర, సుగ్రీవుడి యొక్క హితాన్ని కోరిన హనుమ అన్నారు. ఏమిటి సుగ్రీవుడి యొక్క హితం? హనుమకి రావణాసురుడికి ఏమీ శత్రుత్వం లేదక్కడ. కానీ హనుమ యొక్క ప్రభువు సుగ్రీవుడు, సుగ్రీవుడికి ప్రభువు రాముడు. రాముడి భార్య సీతమ్మని రావణుడు అపహరించాడు. అందుకుని సుగ్రీవుడికి శత్రువు, తన ప్రభువుకి శత్రువు, తనకి శత్రువు. ఇది ఆయన ప్రాజ్ఞత. కాబట్టి శత్రువు యొక్క ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, శత్రుపురంలోకి వెళ్ళేటప్పుడు రాజద్వారంలోంచి వెళ్ళకూడదు. దేవాలయంలోకి మిత్రుడింట్లోకి వెళ్ళేటప్పుడు వెనక నుంచి వెళ్ళకూడదు. వీధిలోంచే వెళ్ళాలి. రాజద్వారే రాజగృహే. వెనక నుంచి వచ్చాడు అంటే శత్రువుని గుర్తు. అందుకని రాజద్వారం లంక తెరిచినా ఆయన లోపలికి అలా వెళ్ళలేదు. వెళ్లకుండా అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే, ఆ పైనుంచి ప్రాకారం నుంచి దూకి లోపలికి వచ్చారు. దూకి లోపలికి వచ్చేటప్పుడు కూడా కుడికాలు ముందు పెట్టలేదు. చక్రేణ పాదం తవ్యంచా శత్రువునాం సతుమూర్ధని, ఎడంకాలు పెట్టి దిగారు లంకాపట్టణంలోకి. ఎందుకని? కపిరాజహితంకర, సుగ్రీవుడికి శత్రువు రావణాసురుడు కాబట్టి తనకి శత్రువు. ఎడమ పాదం పెట్టి లోపలికి వెళ్ళారు అంటే శత్రువు యొక్క తల మీద పాదం మోపినట్టు, దానివల్ల మొదటి విజయాన్ని సాధించినట్టు. తనకి అనుకూలమైంది వాతావరణం అని గుర్తు. ప్రయాణానికి వెళ్ళినా, గృహప్రవేశం చేసినా, వివాహానికి వెళ్ళినా కుడికాలు ముందు పెట్టి బయలుదేరాలి. శత్రుపురంలోకి వెడుతున్నప్పుడు ఎడమకాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళాలి. అందుకని ఎడమకాలు ముందు లంకాపట్టణంలో పెట్టి దిగారు. ప్రతి చోట ఎంత నీతి పాటిస్తారో, ఎంత ఆలోచన చేస్తారో. ఆయన ఆలోచన చేసినప్పుడు వచ్చేటటువంటి ఒక్కొక్క మాట అసలు నిజంగా ఎర్రసిరాతో వ్రాసుకుని ఇంట్లో పెట్టుకోవాలి. నిజంగా శ్రీరామాయణంలో ఆయన ఒక మాట అంటారు, ఏదో ఒకసారి పరీక్షలో కొద్దిగా తక్కువ మార్కులు వచ్చాయి. కొద్దిగా తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన పోయినట్టే. అబ్దుల్ కలాం గారు ఒక అద్భుతమైనటువంటి డెఫినిషన్ చెప్పారు. ఫెయిల్ అయిపోయాడండి అంటారు.
ఫెయిల్ అయిపోయాడు అంటే ఇంక జీవితంలో ఎందుకో పనికి రాకుండా పోయాడు అని కాదు. ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, మొట్టమొదటి ప్రయత్నం చేశాడు అది తెలుసుకోవడానికి. అంటే ఇంకో ప్రయత్నం చేయి, అంతేకాని 4 మార్కులు తక్కువ వచ్చాయని ఎట్లో దూకేస్తావా? అమ్మ కాకపోతే ఎవరు తిడతారు? అమ్మ తిట్టిందని విద్యుత్ తీగ పట్టుకుంటావా? నాన్నగారు దెబ్బలాడారని ఫ్యాన్కి ఉరిపోసుకుంటావా? అంత మరీ అల్పమైన మనస్తత్వం అయితే జీవితంలో ఏం సాధించగలవు? అద్భుతమైన మాట అంటారు హనుమ రామాయణంలో ఒక చోట. ఆయన కూడా నిర్వేదానికి లోనైపోయి చచ్చిపోతానన్నారు ఒకప్పుడు. సీతమ్మ కనపడలేదని చతురంగుళమత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్రజగాయ సహా 4 అంగుళాలు వదలకుండా లంకంతా వెదికాను, సీతమ్మ కనపడలేదు. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హృదృష్ట్వా జనకాత్మయ. కూర్చుని ఏమీ తినకుండా ప్రాయోపవేశం చేస్తాను, చేతిలో ఏమైనా పడిందా తింటాను, లేదా ఊరుకుంటాను, శరీరం తనంత తాను పడిపోతుందన్నాడు. ఆఖరి మళ్ళీ ఆయనే అన్నారు, వినాశే బహవో దోషాహ జీవన్ భద్రాణి పశ్యతి. ఎంత గొప్ప మాట అండి! చచ్చిపోవడం ఏమిట్రా? చచ్చిపోతే ఏమొస్తుంది? చచ్చిపోతే ఏం రాదు, సమస్యని ఎదుర్కొంటే వస్తుంది, పరిశోధిస్తే వస్తుంది, అన్వేషిస్తే వస్తుంది. మళ్లీ ఉత్సాహం పుంజుకుని వెతుకుతా లంకాపట్టణాన్ని, సీతమ్మ కనపడే వరకు వెతుకుతా తప్ప చచ్చిపోవడం ఏమిటి? వినాశే బహవో దోషాహ, చచ్చిపోవడం అనేటటువంటి మాట దోషభూయిష్టం. అసలు నేను ఆత్మహత్య చేసుకోను. జీవన్ భద్రాన్ని పశ్యతి, ఈశ్వరుడిచ్చిన ఆయుర్దాయాన్ని అనుభవించిన వాడు ఎవరున్నాడో వాడు ఇవ్వాల కాకపోతే రేపు వింటాడో మంచి మాట. కాబట్టి నేను బ్రతికి ఉండి ఎదుర్కొంటాను తప్ప చచ్చిపోనంటాడు. ఆ తర్వాత మహానుభావుడు సీతాదర్శనాన్ని పొందలా. బుద్ధి వైభవంతో ఆలోచించడం అంటే హనుమ తర్వాతే. ఇక్కడే ఉంది సీతమ్మ. ఏమిటి నమ్మకం? సంపాతి వాక్కు. సంపాతి చెప్పిన మాట నిజమని నమ్మకం ఏమిటి? సీతమ్మ నాకు కనపడుతోంది, ఇక్కడి నుంచి చూస్తే కాంచనలంకలో ఉందని చెప్పాడు. అలా చెప్పగానే కాలిపోయిన రెక్కలు వచ్చాయి, అదే నమ్మకం. ఇక్కడే ఉంది సీతమ్మ, మళ్లీ వెతుకుతారు. బయలుదేరారు. పెద్దలు చెప్పారు, బతికుండు, ప్రయత్నించు, మంచి ఫలితాలు పొందుతావని. అంతేగాని పిరికితనంతో చచ్చిపోతానంటావే. కళ్యాణీ పథకాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ సుందరకాండలో. 100 సంవత్సరములు బ్రతికున్నవాడు చిట్ట చివరి రోజైన శుభవార్త వింటాడు తప్ప జీవితం అంతా దుఃఖాలుండవు లోకంలో. ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడతారో! ఏం బుద్ధిమతాం వరిష్టం మహానుభావుడు. ఒకప్పుడు లంకాపట్టణాన్నంతటినీ దహించారు. దహించి సముద్రపు డొడ్డుకు వచ్చి తోక ఆ నీళ్లలో చల్లార్చుకున్నారు. చూశారు లంక వంక, లంకంతా కాలిపోతోంది. అప్పుడు అనుకున్నారు, అయ్యయ్యయ్యయ్యో, కోపం ఎంత పనైనా చేయిస్తుంది. ధన్యాస్తే పురుష శ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస క్రుద్ధ పరుషయా వాచా నరం సాధు నధిక్షిపేత్. ధన్యాస్తే పురుష శ్రేష్టా, ఎవడు ధన్యుడైనటువంటి పురుషుడు అంటే అగ్నిహోత్రం పైకి లేస్తుంటే నీళ్లు పోసి నిప్పు నార్పినట్టు పైకొస్తున్న కోపాన్ని చల్లార్చుకున్నవాడు, తొక్కి పట్టినవాడు, ఆలోచించినవాడు. వాడు ఎవరో వాడు ధన్యాత్ముడు. యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతే. ఎవడు మహాత్ముడు, ఎవడు పురుషుడు, ఎవడు గొప్పవాడంటే లోకంలో ఎంత కోపం వచ్చినా సరే ఆ కోపాన్ని వదిలిపెట్టేస్తున్నాను అన్న తర్వాత ఇక పాము తన ఒంటికి పట్టిన కుబుసాన్ని తాను ఎలా వదిలిపెట్టేస్తుందో అలా తనకొచ్చిన కోపాన్ని తాను వదిలిపెట్టగలిగిన వాడెవడో వాడు పురుషుడు. క్రుద్ధ పురుషయామాచా నరం సాధు నధిక్షిపేత్. విపరీతమైన కోపానికి వశుడైపోయినటువంటి వాడు ఆఖరికి పెద్దల్ని కూడా చంపేస్తాడు. ఎంత పని చేశాను, లంక కాల్చేశానే అనుకున్నారు. వెంటనే బుద్ధిమతాం వరిష్టం ఆలోచిస్తారు. ఆలోచించి అథవా చారు సర్వాంగీ రక్షిత శానిలేని చహ ననజిష్యతి కళ్యాణి నగ్నిరగ్నో ప్రవర్తతే. ఏ సీతమ్మ తల్లి అనుగ్రహం చేత తోకకి పెట్టబడినటువంటి అగ్నిహోత్రం నన్ను కాల్చకుండా నవనీతల్లా చల్లగా ఉందో, ఏ సీతాదర్శనానికి, ఏ రామచంద్రమూర్తి కార్యం మీద నేను 100 యోజనముల సముద్రాన్ని దాటి వస్తున్నప్పుడు సురస మొదలైనటువంటి వాళ్ళు కూడా పైకి లేచి నన్ను ఆదరించారో, మైనాకుడు లేచి సత్కరించాడో, అటువంటి సీతమ్మయే పెద్ద అగ్నిహోత్రం. అగ్ని కాలుస్తుందా లోకంలో ఎక్కడైనా? నా పిచ్చి తప్ప సీతమ్మ క్షేమంగా ఉంటుంది. వెంటనే చారణులు అలా వెళ్ళిపోతూ అన్నారు ఆయనతో, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ, ఏం ఆశ్చర్యం, హనుమ లంకాపట్టణాన్నంతటినీ కాల్చేశారు. ఒక్క వీరుడు, ఏమి బలం!
అసలు హనుమ లాంటి బలవంతుణ్ణి లోకంలో చూశామండి ఎక్కడైనా? కనీ విని ఎరుగుదమా? హతైర్నాగైశ్చ తురగై భగ్నాక్షైశ్చ మహోరథై హతైశ్చ రాక్షసైర్భూమి రుద్ధమార్గా సమంతత అంటారు మహర్షి. ఆయన యుద్ధం గంటసేపు చేస్తే కొన్ని లక్షల ఏనుగులు గుర్రాలు మామూలుగా కొట్టరు. ఆయన అరిచేత్తో కొట్టారంటే ఇంకా అదేమిటో అర్థం కాదు, నేలకు అంటుకుంటుంది అంతే, అలా కొట్టేస్తారు. అలా కొన్ని లక్షల ఏనుగుల యొక్క తొండాలు తెగిపోయాయి, గుర్రాలు, రథాలు, రాక్షసులు ఇంతమందిని కేవలం తన అరిచేతులతో మర్దించి పాదాల కింద పెట్టి తొక్కేస్తారు. అంతటి మహాబలవంతుడు. ఆయనని ఓడించగలిగిన వాడు, ఆయనని పట్టగలిగిన వాడు లేడు. అందుకు కదూ ఇంద్రజిత్ అంటాడు, ఆయన్ని ఓడించడం మాట తర్వాత, అసలు పట్టగలిగితే చాలు ఈ హరివీరుణ్ణి అన్నాడు. అందుకు బ్రహ్మాస్త్రం వేశాడు ఆయన మీద. అంతటి మహావీరుడు లోకంలో హనుమ లాంటి మహావీరుడు ఎక్కడ ఉండడు. హనుమని నమ్ముకున్న వాడికి భయం ఏమిటండి? అంతటి మహావీరుడు నా అండనుండగా ఇంకా నాకు భయం ఏమిటి? ధర్మం ఒక్కటి ఉంటే చాలు, కాపాడి తీరుతాడు మహానుభావుడు. రామనామం ఉంటే చాలు, వెంటపడి రక్షిస్తారు. అంతటి అద్భుతమూర్తి. అందుకే బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. అటువంటి మహానుభావుణ్ణి ఉద్దేశించి తల ఉంచి ఒక్క నమస్కారం చేస్తే చాలు, ఆయన పారవస్యాన్ని పొందుతారు, అంత సంతోషాన్ని పొందుతారు. తేలిక మార్గం ఏమిటంటే ఆయన దగ్గరికి వెళ్ళి రామనామం చెప్పిన ఆయన పాదాలు పట్టుకున్న ఆయనే ధర్మమునందు అనురక్తినిస్తారు. అంత తేలిక. హనుమ యొక్క పూజలలో పరమశ్రేష్టమైన పూజగా వర్ణింపబడిన పూజ ఏది అంటే కదలీ ఫలాలతో ఆయనకి పూజ చేయడం. అరటి పళ్లతో నామం చెప్తూ ఆయనకి పూజ చేస్తే, నేను ఒకసారి మద్ది క్షేత్రానికి వెళ్ళాను. ఆ మద్ది క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకున్న రోజున పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు బరగి నానా దిక్కుల బలవంతుడు అంటారు అన్నమాచార్యుల వారు. అలా అంతెత్తునుంటారు మధ్య ఆంజనేయ స్వామి వారు. అంత పెద్ద ఆంజనేయ స్వామి వారికి వక్షస్థలం వరకు ఎన్ని వేల అరటిపళ్ళు, ఆ అరటిపళ్లతో పూజ చేశారు. అరటిపళ్లతో పూజ చేత ఆయన చాలా ప్రసన్నుడవుతాడు. అంటే ఈ వస్తువుకు ఆయన ప్రీతి పొందుతాడని కాదు దాని అర్థం. అరటి తోట, అరటి పండు, అరటి ఆకు, ఈ మూడు హనుమకి అత్యంత శ్రేష్టమైనటువంటి విశేషాలు. అందుకే ఆయన ఇప్పుడు కదలీవనంలో తిరుగుతూ ఉంటారు అని, అరటి తోటలో తిరుగుతూ ఉంటారు అని. హనుమ పూజలలో కల్లా అద్భుతమైన పూజగా చెప్పబడేది ఏది అంటే, మీరు ఒక పెద్ద అరటి తోటలోకి వెళ్ళి, అది గెలలు లేకుండా కాయలు లేకుండా ఉన్నప్పుడు కాదు, అది గెలలతో కాయలతో పళ్ళతో ఉండగానే అరటి తోటలోకి వెళ్ళి అరటి తోట మధ్యలో పీఠం పెట్టి హనుమ యొక్క మూర్తిని పెట్టుకుని అక్కడ హనుమకి సంబంధించిన కొన్ని స్తోత్రాలు చెప్తారు. నేను మొట్టమొదటి రోజు ఉపన్యాసంలో చెప్పిన మంగళం దగ్గర నుంచి ఆ స్తోత్రాలు చేస్తూ హనుమాన్ చాలీసా లాంటివి చేస్తూ హనుమకి షోడశోపచార పూజ చేస్తే తెల్లటి వస్త్రద్వయాన్ని, అరటిపళ్ళు, తాంబూలం హనుమని నమ్ముకున్నటువంటి భక్తుడి చేతిలో పెడితే అది స్వయంగా హనుమయే తీసుకుంటారు అని పరాశర సంహిత. అంత అద్భుతమైనటువంటి పూజగా చెప్పబడింది కదలీవనంలో హనుమ యొక్క పూజ. అంతటి మహానుభావుడు, పిలిస్తే పలికేటటువంటి దైవం, ఆయన లాంటి ప్రభు విశ్వాస పాత్రుడు, ఆయన లాంటి వినయశీలి, ఆయన లాంటి దూత, ఆయన లాంటి బలవంతుడు, ఆయన లాంటి పౌరుష పరాక్రమములున్నవాడు, ఆయన వంటి శీలవైభవం, ఆయన లాంటి ఇంద్రియ నిగ్రహం, ఆయన లాంటి స్వభావం, ఆయన లాంటి పరోపకారం లోకంలో ఎక్కడా కనపడదు. ఇంత బలం ఉండి, ఇంత బుద్ధి ఉండి, ఇంత మేధస్సుండి తన కొరకు అని ఒక్క పని చేసుకోని వాడు ఎవరైనా ఉంటే లోకంలో హనుమ ఒక్కరే. నా కొరకు అని ఆయన చేసుకున్నది ఆయన జీవితంలో ఇప్పటికీ ఉన్నారు చిరంజీవి. ఇది పెద్ద విశేషం కింద చెప్తారు. మీరు మరోలా అనుకోకుండా ఉంటానంటే నేను మాట చెప్తా, మహాత్ములు 10 కాలాలకి బ్రతికుండాలి, 100 ఏళ్ళు. నేను అటువంటి వారి గురించి చెప్పట్లేదు. లోకంలో ఒక సామెత ఉంటుంది, ఏమిటంటే ఏదో పాపీ చిరజీవిన, పాపిష్టి వాడు చాలా కాలం బతుకుతాడు. ఎందుకు ఆ సామెత వచ్చింది అంటే, చాలా కాలం శరీరంతో ఉంటే కదూ శరీరం రోగగ్రస్తమై బాధలు పడ్డానికి అవకాశం. ప్రాణం పోకుండా మంచాన అలా పడి ఉండిపోయాడు అనుకోండి 20 ఏళ్ళు, అప్పుడు ఏమయ్యాడు? పాపీ చిరాయు,
పాపం అంతా అనుభవిస్తున్నాడు, అందుకని చిరాయుర్దాయం అంటారు. అది నిజం కాదు. దానికి ప్రబల సాక్ష్యం ఏమిటో తెలుసా? హనుమయే. హనుమని చిరంజీవిని చేసింది ఎవరు అంటే రామచంద్ర ప్రభు. ఆయన 5గురికి ఇచ్చారు చిరంజీవిత్వం. ఇప్పటికీ ఆసనంలో కూర్చుని ఉంటారు హనుమ, పక్కన సువర్చలాదేవి కూర్చుని ఉంటుంది, పట్టాభిషేకమూర్తి అద్భుతంగా ఉంటుంది, ఈ 4 సేవిస్తూ ఉంటారు. అటువంటి హనుమ చిరంజీవి. ఆయనని చిరంజీవిని ఎందుకు చేశారో తెలుసా రామచంద్రమూర్తి? మనందరం క్షేమంగా ఉండడానికి. ఆయన ఉన్నారు కాబట్టే ఆ పేరు చెప్తే చాలు పరిగెత్తుకొచ్చి మనని కాపాడతారు. నా అవతార పరిసమాప్తి చేసిన నా నామం చాలు, నా కథ చాలు, హనుమ చాలు మీకు అని ఈ 3టిని మనకు ఉంచేశారు రామచంద్రమూర్తి. హనుమ ఉన్నారు కాబట్టి లోకానికి ఇంత రక్షణ. అటువంటి మహానుభావుడు పెళ్లి కూడా తన కోసం చేసుకున్నవారు కాదు. సువర్చల సహిత ఆంజనేయ స్వామి సువర్చల కళ్యాణం చేస్తారు. సువర్చల సూర్యనారాయణమూర్తి యొక్క తేజస్సు, అందుకే సూర్యపుత్రిగా చెప్పబడింది. ఎందుకు చేసుకున్నారంటే ఆవిడ్ని కళ్యాణం, ఆమె ఒక కోరిక కోరింది. కామము లేనివాడు, స్త్రీని కామంతో ఎన్నడూ చూడనివాడు, మనసులో వికారము పుట్టనివాడు, ఎవరైనా ఒక పురుషుడుండి యజ్ఞం చెయ్యడానికి భార్య పక్కన ఉండాలి కాబట్టి గృహస్థాశ్రమంలోకి వచ్చేవాడు ఎవరైనా ఉంటే అటువంటి వాడిని పెళ్లి చేసుకుంటాడు. గృహస్థాశ్రమంలో యజ్ఞయాగాదులు చెయ్యాలంటే భార్య ఉండాలి, ఎడం భుజం నుంచి ఉత్తరయం వేసుకోవచ్చు, అప్పుడు చెయ్యాలి యజ్ఞయాగాదులు. సువర్చలకి తగిన భర్త ఎవరంటే హనుమ ఒక్కరే. ఎందుకంటే ఆయన మనసుని కామం తాకదు, నిత్యబ్రహ్మచారి. అందుకే సువర్చల కోరిక తీర్చడానికి వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి యజ్ఞయాగాది క్రతువులు చేస్తుంటారు. అందుకే సువర్చల సహిత ఆంజనేయ స్వామి అని ఉపాసనకి కూడా పక్కన ఆవిడ ఉండాలి. ఉపాసన రీత్యా కూడా భార్యా సహితుండి కదూ ఉపాసన చేస్తామని సిద్ధాంతం. అందుకని సువర్చల సహిత ఆంజనేయ స్వామి. తన పెళ్లి కూడా తన కొరకు చేసుకోని మహాత్ముడు ఎవరైనా ఉంటే ఈ లోకంలో స్వామి హనుమ ఒక్కరే తప్ప నా కొరకు అని చేసుకున్నది ఏదీ లేదు. ఆయన ఏదైనా చేస్తే తనని ఆశ్రయించిన వాళ్ళ కొరకు, రాముణ్ణి ఆశ్రయించిన వాళ్ళ కొరకు తప్ప తన కొరకు అని ఉండదు. అంతటి మహాత్యాగి, అంతటి మహానుభావుడు. అటువంటి హనుమ సాక్షాత్ శివావతారం, పరమమంగళ స్వరూపి. ఇవాళ సోమవారం కదూ, అందుకని సోమవారం ప్రదోష వేళ కాబట్టి శ్రీరామ జయ రామ జయ జయ రామ త్రయోదశాక్షరి మహామంత్రం సాక్షాత్తుగా శ్రీరుద్రాన్ని ఘనపాఠంగా చెప్తే 13 మాటలు శంకరగా తిరుగుతుంది. కాబట్టే రామదాసు గారు ఆ మంత్రం తెచ్చారు అన్న మాటతో నా ప్రవచనాన్ని ప్రారంభం చేశాను. చక్కగా స్వామి పరమ సంతోషాన్ని పొందడం కోసం మనందరం కూడా ఇప్పుడు రామనామాన్ని పలుకుదాం. పలికిన తరువాత ఇవాళ ప్రవచనాన్ని పూర్తి చేస్తాను. రేపు మంగళవారం హనుమకి విశేషమైనటువంటి పట్టు. అందున మంగళవారం ఎందుకు హనుమకి అంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు? మంగళవారం చేసేటువంటి ఉపాసన ఒక్క హనుమకే కాకుండా ఎంతమంది ప్రసన్నులవడానికి కారణమవుతుంది. అసలు హనుమకున్నటువంటి అత్యద్భుతమైన విభూతులలో ఒక గొప్ప విభూతి ఏది అనేటటువంటి విషయాల గురించి రేపు మంగళవారం కాబట్టి రేపు నా చేత పలికించి స్వామి హనుమ సీతారాములు నన్ను ధన్యులను చేయుగాక అని ప్రార్థిస్తూ ఇప్పుడు చక్కగా మనం ఆ రామనామాన్ని చెప్దాం. నేను చరణం చెప్తాను, మీరు మకుటం చెప్పండి. దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము, గౌరికిది ఉపదేశ నామము, కమల జుడు జపించు నామము, భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము, సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము, ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీరామనామము, యుద్ధమందు మహోగ్ర రాక్షస యాగధ్వంసము రామనామము, రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము,
నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము. కోటి జన్మల పాపమెల్లను రూపు మాపును రామనామము. పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము. ఎందరో మహానుభావుల డెందమాయను రామనామము. మీరు గిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది రామనామము. వెంట తిరిగడి వారికెల్లను కంటి పాపే రామనామము. అచలమై ఆనందమై పరమాణువైనది శ్రీరామనామము. రజతగిరిపతికి నెప్పుడు రమ్యమైనది రామనామము. సావు పుట్టుక లేని పదమై వెలయుచున్నది రామనామము. నాదమే బ్రహ్మాండమంతయు ఆవరించును రామనామము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకును ఇష్టమైనది రామనామము. తల్లి వలె రక్షించు సుజనుల నెల్లకాలము రామనామము. మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము.